ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు జై మెహర్ బాబా, జై మెహర్ బాబా. ఈరోజు మెహరోపాసనని షెడ్యూలింగ్ ఒకసారి రిపీట్ చేసుకున్నాము. హఫీజ్ యొక్క 3 ద్విపదలలో పర్షియన్ మనకి ఆంజనేయులు, ఇంగ్లీష్ లక్ష్మణ్ గారు, తెలుగు అక్కమ్మ గారు. తర్వాత మొదటి పాట అరుణ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఫిఫ్త్ పేజ్ నెంబర్ 5, 3rd and 4th పేరా మనకి ఇంగ్లీష్ లో అంజద్ గారు చదువుతారు, తెలుగులో అక్కమ్మ గారు చదువుతారు. తర్వాత 5th, 6th పేరా, తర్వాతి పేరా మనకి ఆంజనేయులు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. ఆ చివరి పాట మనకి రజనీ గారు ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత 5 నిమిషాల పాటు నామం, అంటే మనకి మెహరాబాద్ లో మనకి అమర్తీదప్పుడు చేసేటువంటి మెహర్దుమ్, మెహర్ బాబా, అది కృష్ణమూర్తి గారు చేస్తారు. ఇంకా చివరిగా కన్నడ ఆరతి తేజిత. చివరిగా 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటించి ఈ పూట మెహరోపాసనం అనేది కంక్లూషన్ జరుగుతుందండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की जय। मजान जे चुनो चरादम के बंधे मुकबिल, कबूल का दे जान और सुकान के सुल्तान गो, चुबिश्नवी सुकान आहले दिल मगो की कथास्त, सुकान से नाज नई दिल बरा कथा इंजास्त, बंदे पीर मुघोनम के जिजाह लंबर हम, पीर माँ हच्चकुना ऐन अनायत बाशर। ख्वाजा शमसुद्दीन मोहम्मद हाफिज ए सिराज। ఓకే, లక్ష్మి గారు అవైలబుల్ ఏంటంటారు? తేజిత మీరు చేయండి. Eternal beloved avatar Meher Baba ki jai. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong. Because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Khwaja Shamsuddin Muhammad Hafiz E. Shiraz. Jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు మెహరనే నామస్మరణ తేని కన్న తీయనా, మెహరు మెహరనే నామస్మరణ తేని కన్న తీయనా, తను మనములు మై మరపించే చక్కనైన సాధన,
తను మనవులు మై మరపించే చక్కనైన సాధన. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన. తను మనవులు మై మరపించే చక్కనైన సాధన. తను మనవులు మై మరపించే చక్కనైన సాధన. ప్రేమే దైవ స్వరూపం మెహేరావతారం. ప్రేమావతారుని స్మరణే దివ్యానందము. ప్రేమావతారుని స్మరణే దివ్యానందము. ప్రేమే దైవ స్వరూపం మెహేరావతారం. ప్రేమావతారుని స్మరణే దివ్యానందము. ప్రేమావతారుని స్మరణే దివ్యానందము. మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము. మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము. 10 మందికి పంచిన నాడే ఆత్మానందము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన. తను మనవులు మై మరపించే చక్కనైన సాధన. చింతలలో మై మరపు చింతలను బాపు. వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము. దైవము చింతలలో మై మరపు చింతలను బాపు. వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము. వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము. అంతరంగమలరించి దివ్య జీవనము చూపి. అంతరంగమలరించి దివ్య జీవనము చూపి. శాశ్వత చెలికానిగా నడిపే దైవము. శాశ్వత చెలికానిగా నడిపే దైవము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన. తను మనవులు మై మరపించే చక్కనైన సాధన. వేకువ నిద్దుర లేచి బాబాను తలచి దినచర్యలు ప్రారంభించి జీవితమే సౌభాగ్యము. దినచర్యలు ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. వేకువ నిద్దుర లేచి బాబాను తలచి దినచర్యలు ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. దినచర్యలు ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. ప్రభుస్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి. ప్రభుస్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి. జీవనమును సాగించే మన బ్రతుకే ధన్యము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయన. తను మనవులు మై మరపించే
చక్కనైన సాధన తను మనవులు మైమరపించే చక్కనైన సాధన. శాశ్వత ప్రియతమ అవతార్ ద్వారా మనకి బాబా ఏమందిస్తున్నారంటే మెహరు మెహర్ అనే నామస్మరణ తేనె కన్నా తీయన తను మనువులు మైమరపించే చక్కనైన సాధన. అంటే బాబా మనకి 3 మార్గాలు చెప్తుంటారు కదా, ప్రేమ మార్గం, భక్తి మార్గం, ప్రేమ మార్గం, జ్ఞాన మార్గం అని 3 మార్గాలు ఇస్తుంటాడు. ప్రేమ మార్గం ప్రేమావతారుడు, నేటి యుగావతారుడు, మౌనావతారుడైన మెహర్ బాబా ప్రేమని మనము ఒక నామస్మరణంలో మనము మన జీవితాన్ని సాగించగలిగితే ఈ ఒక్క విధంగా మనం భగవంతుని రోజు అలవడుచుకోవచ్చు, రోజు మనం ఒక పనిలో భాగం చేసుకోవచ్చు, మనము నిత్య సహచరునిగా మనం చేసుకోవచ్చు. ఆయన్ని బాబా ఏం చెప్తాడు, నేను నిత్య సహచరుణ్ణి, శాశ్వత ప్రియతముని అని బాబా చెప్తూ ఉంటాడు కదా. నీ పనిలోనే నన్ను చూడు, నువ్వు పని చేసుకుంటూ నన్ను తలుచుకో, నా స్మరణ చేసుకో అని బాబా చెప్తాడు. ఎందుకు అలా చెప్తారంటే ఒక్క క్షణమైనా నన్ను మర్చిపోతావేమో, నువ్వు నన్ను అంటి పెట్టుకొని ఉండు, ప్రతి క్షణం నా నామాన్ని స్మరించగలిగితే ఈజీ. బాబా ఎంత ఈజీగా ఒక్క మానవాళికి భరోసా ఇస్తాడు అంటే చాలు. రోజుకి 2 ఆటలు అవుతుందా, 2 ఆటలు తలుచుకో, ఒకసారి అవుతుందా, ఒకసారి తలుచుకో మనస్ఫూర్తిగా. అంటే నీ పనిలో కూడా నన్ను చూడి నా నామస్మరణం చేసుకుంటూ నీ పని చేసుకో అని బాబా ఒక అవకాశం మనకి కల్పిస్తాడు. ప్రేమే దైవ స్వరూపం. మెహరావతారం అంటే బాబా ప్రేమ అవతారుడు కదా, మౌనావతారుడు కదా, మెహరావతారం కదా. ఆ ఒక్క మెహరావతారుని స్మరణే దివ్యానందం. ఆ ఒక్క ప్రేమ, ఆ ఒక్క నామంకి ఎంత పవర్ ఉంటుందంటే నిరంతరం నా నామాన్ని స్మరించండి అంటాడు భగవంతుడు. అది ఆవిడే మనకు ఆ ఎఫెక్ట్ తెలుస్తుంది. నిరంతరంగా మనం ఆ బాబా నామం స్మరిస్తుంటే గనక తెలియకుండానే మనకి ఆ తన్మయత్వం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు. అంటే ఇంకొకటి విషయం, ఇంకొక లైన్ చూస్తే 10 మందికి పంచిన నాడే ఆత్మానందము. మెహరు బాబా ఆరాధనలో పొందేటి భాగ్యము 10 మందికి పంచిన నాడే ఆత్మానందము. అంటే బాబా ఒక ప్రేమికుడు ఎలా ఉంటాడంటే ఒక సందేశంలో తయారు కావాలని బాబా చెప్తాడు. బాబా ఏ దేశంలో ఉంచినా ఆయన యొక్క ఆదేశాన్ని సందేశంగా మలుచుకుంటే మన యొక్క జీవితం, మన యొక్క భావ ప్రేమికులు అంటే ఇలా ఉంటారు అని ఆ విధంగా తయారు అవుతాము అని బాబా ఇక్కడ చెప్తా ఉన్నారు. 10 మందికి ఆ ప్రేమ పంచగలగాలి ఒక భావ ప్రేమికుడు అని యొక్క ఫస్ట్ పల్లవిలో చెప్తాను బాబా 2వ చరణంలో. చింతలలు మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము. అంటే ప్రేమకుండ పవర్ ఏమంటే మనకు తెలియకుండానే ఒక అనుభవంకి లోనైతూ ఉంటాం. ప్రతి క్షణం ఎలా లోనైతుంటామంటే ఒక చింత, ఎక్కడో ఒక చింత బాబా గురించే చింత. ఆ చింత ఎలా ఉంటుందంటే ఆయన చింతకు చేర్చేటువంటి చింత. ఆ ఒక అనుభవాన్ని భగవంతుడు కల్పిస్తుంటాడు. నిన్నట్లే మనకి ఇప్పుడు మెహరాబాద్ పోవాలంటే చింత ఉంటుంది అనుకోండి, వెళ్ళాలా, ఏమో బాబా అవకాశం వెళ్ళాలా అనిపిస్తుంటుంది. తెలియకుండానే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో రా వెళదాము అని బాబా ఒక అనుభవం అలా కలుగుతూ ఉంటుంది మనకి. ఆ ఒక అనుభూతులతో బాబా నడిపిస్తూ ఉంటాడు. అంతరంగమలరించి దివ్య జీవనము చూపి శాశ్వత చలికానిగా నడిపే దైవము. బాబా చెప్పినారు కదా, శాశ్వత చలికాడ అంటే నిరంతరం మనల్ని అంటి పెట్టుకుని ఉండేవాడే భగవంతుడు. మన అంతరంగంని అలరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన ఒక భగవంతుడిని మనలో మేలుకొల్పేదాకానే ప్రతి క్షణం మనము ఆయన యొక్క నామస్మరణం మనం స్మరించగలిగితే మనలో ఆయన మేలుకుంటాడు. తర్వాత వేకువ నిద్దుర లేచి బాబాను తలచి దినచర్యలు ప్రారంభించి, ఇదే ప్రతి క్షణము మనం ఏం పని చేసినా ఇది బాబా నాతో చేయిస్తాడు. మన ప్రశాంతిని బాబా తినమంటా ఉన్నాడు. బాబా ఒక మార్గం వైపు నడిపిస్తున్నాడు. ప్రతి క్షణం బాబాకి అర్పించి మనం జీవించగలిగితే అది బాబాకి చాలా ఇష్టమైన ఒక జీవితం అవుతుంది. కానీ ఇంకా ఉంది మనకు ప్రయాణం. ఇది ప్రేమ మార్గం అయినప్పటికీ ఇంకా మనకి ఇప్పుడు మెహరోపాసనలో చూడగలిగితే మనకి ఇంకా ఆ పాత్ మొదలు కావాలి మనలో. ఇంకా
లోతైన నిజం కోసం ఎరుకతో కూడిన తపన అనేది మనము ఎక్కువగా పెంచుకోవాలి అని నాకు బాబా ఇలా తెలియజేశారు. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ ఇంతవరకు బాబా. జై మేర అరుణ, జై మేర. సో ఇంతవరకు అరుణ బాబా యొక్క నామస్మరణ గురించి, వాటి విశిష్టత గురించి, ఆ నామం నిరంతరం చేయడం వల్ల కలిగేటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనము గురించి ఒక చక్కగా వివరించడం జరిగింది. ఓకేనండి. సో మనం ఇప్పుడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందించినటువంటి గాడ్ స్పీక్స్ ని మనము ఆలకిస్తూ ఉన్నాము. కాబట్టి ఆ నిరంతరంగా కొనసాగేటువంటి ఆ ప్రయాణానికి కూడా ఈరోజు మనకి కొనసాగించుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ గాడ్ స్పీక్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైన 10 భాగాల్లో మొదటి భాగమైనటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్య స్థితుల గురించి మనకి అవతారుడు అందిస్తూ ఉన్నాడు గత కొద్ది రోజులుగా. సో ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని చాలా స్పష్టంగా, చాలా లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం మాత్రం చేయమంటున్నాడు. కాబట్టి శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తూ మనము ఆలకించే ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడ అవతాడు చెప్పినటువంటి ఒక్కొక్క మాటని పరిశీలిస్తే ఇదంతా కూడా నా కథే, ఇది ఎవరిదో కాదు, నా గురించి నా తండ్రి నాకు చెబుతున్నాడు. కాబట్టి నా గురించి నాకు చెబుతున్నప్పుడు ఇందులో నాకు అర్థం కాకపోవడానికంటూ ఏముంది అనే అవగాహనకు చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మాట, ఒక్కొక్క పేర, ఒక్కొక్క లైన్ చెబుతున్నప్పుడు మొట్టమొదటిగా నా యొక్క ఒక రియల్ ఎగ్జిస్టెన్స్, నా యొక్క నిజమైనటువంటి అంటే ఆది మూల స్థితి. ఒరిజినల్ అంటే మనకి ఆది మూల స్థితి అంటారు. నిజానికి నేను ఎవరిని అంటే ఆ విషయాన్ని మొదటి పేరాల్లోని మొదటి పేజీలో అవతాడు అందించడం జరిగింది. ఎక్కడ ఉన్నాను అంటే స్పష్టంగా అవతాడు మాట్లాడటం జరిగింది, నువ్వు ఆత్మగా పరమాత్మలోనే ఉన్నావు. కాబట్టి సో ఆత్మగా ఉన్నటువంటి నువ్వు నీ లక్షణాలు ఏమిటి అనేది లక్షణాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ లక్షణాలని చెబుతున్నప్పుడు ఎటువంటి వ్యత్యాసాలు అనేది లేదు. అంటే నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు, ఆత్మలో ఉన్నప్పుడు ఎటువంటి ఒక వ్యత్యాసాలు కానీ తేడాలు కానీ లేవు. కాబట్టి అంతా ఒక్కటే, ఆత్మలన్నీ ఒక్కటే. ఎలాగైతే మనకి అన్నమయ్య బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అంటాడు ఒక చోట. అంటే ఒక జానపద ప్రక్రియల్లో కూడా ఒక విధంగా అన్ని ఒక్కటే అనే విధంగా ఆయన వెలిగెత్తి చాటినటువంటి అత్యద్భుతమైన సంకీర్తన బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనేటువంటి అలా మనకి అవతాడు కూడా ఇలా అందిస్తున్నాడు. కాబట్టి ఆత్మలుగా చూసుకుంటే అంతా ఒకటే. సో ఆత్మగా తీసుకున్నప్పుడు అంతా ఒకటే. కానీ అలా జరుగుతోందా? జరగటం లేదు కదా అంటాడు అవతాడు. కాబట్టి ఎందుకు అంతా ఒకటే అని తెలియటం లేదంటే మనిషి ఎక్కడో చోట ఒక తేడాలు చూపిస్తున్నాడు, వ్యత్యాసాలు చూపిస్తున్నాడు. కాబట్టి ఆ వ్యత్యాసాలు చూపిస్తున్నప్పుడు ఆ వ్యత్యాసాలు ఎక్కడ ఉంది అనేది కూడా మనకి స్పష్టంగా మనకి గత మెహరోపాసనంలో చాలా చక్కగా మనకి మాట్లాడుతూ అందించడం జరిగింది. కాబట్టి ఎందులో ఉంది మనకి వ్యత్యాసాలు అంటే ఇక్కడ అవతాడు ఏం చెప్పాడు మనకి, ఎందులో చెప్పాడండి వ్యత్యాసాలు ఎందుందని చెప్పాడండి, ఎందులో ఉందని చెప్పాడు? చైతన్యంలో హరి, చైతన్యంలో ఉంటుందండి, ఎరుకలో ఉంటుంది, ఎరుకలో ఉంటుంది. ఎక్కడుంది మనకి ఆ మాట? ఇంతవరకు నాలో ఉందనుకున్నాను, లేకపోతే నేను చూసే దృష్టిలో ఉందనుకున్నాను, నా ఆలోచనలో ఉందనుకున్నాను, కానీ నాకు అవతాడు చెప్పేంత వరకు నాకు తెలియదు. కాబట్టి డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే నా యొక్క ఎరుకలో ఉంది. అది ప్రాబ్లం. సమస్త మానవాళి యొక్క సమస్య ఏంటి అంటే ఇదే ప్రాబ్లం, తేడాలు చూడడమే. కానీ ఆ వ్యత్యాసాలు ఎక్కడొస్తుంది అనేది తెలియదు. ఇది మనకి అవతాడు చెప్పేంత వరకు, అవతారు పురుషుడు మాట్లాడేంత వరకు కూడా నిజము, నిజ స్వరూపుడైనటువంటి నిజం అనేది నిజం చెప్పనంత వరకు ఈ నిజాన్ని గ్రహించడం అనేది కష్టము. కాబట్టి ఎందులో ఉంది అసలైనటువంటి వ్యత్యాసాలంతా కూడా ఈ ఎరుకలోని ఉంది, నా ఎరుకలో ఉంది.
కాబట్టి అక్కడ స్టార్ట్ చేస్తూ కూడా తర్వాత ఎందులో ఉంది అని చెప్తున్నాడు అవుతాడు, భూమికలో ఉంది, నువ్వు పొందేటువంటి అనుభవాలలో ఉంది, తర్వాత నీ స్థితులలో ఉంది. ఇలా 4 డిఫరెన్స్ చెప్పడం జరిగింది. కానీ మొత్తానికి అబ్జర్వ్ చేస్తే ఎందులో ఉన్నాయంటే మొత్తం 4 డిఫరెన్స్ ఉన్నాయి. 4 రకాలైనటువంటి అభిప్రాయాలు, భేదాలు ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి అవుతాడు నలుగురు గురించి, ఆ నలుగురు కనెక్ట్ అయినటువంటి 5 విషయాల గురించి, ఎప్పుడైతే ఆ నలుగురు ఆ 5 విషయాలకి కనెక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి, ఆ 4 విషయాలు. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవుతాడు కంటిన్యూ చేసుకుంటూ ఏం చెప్తున్నాడు, ఒక్కొక్క దానిని కూడా ఇలా కొనసాగించుకుంటూ, అంటే ఉన్నటువంటి ఆ 5 విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, అంటే కాన్షియస్నెస్, ఎక్స్పీరియన్స్, ప్లేన్స్ అండ్ బైండింగ్స్ అండ్ ఇంప్రెషన్స్ గురించి చెబుతూ కనెక్ట్ చేసుకుంటూ వస్తూ, ఇప్పుడు మళ్ళీ ఆ మోస్ట్ సోల్, ఆ నలుగురు ఆత్మల గురించి కూడా ఒక విపులంగా, ఒక బ్రీఫ్ గా మనకి 3వ పేజీలో చెప్పడం జరిగింది. అంటే మోస్ట్ సోల్ అనేటువంటి వాడు ఎటువంటి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు, ఇది అర్థం కావాలి. బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి మాట, చక్కగా మనకు శ్రద్ధ పెట్టి ఆలకించాల్సిన మాట. కాబట్టి మోస్ట్ సోల్ అనేటువంటి వాడు ఎటువంటి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు, సమ్ సోల్ ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు, తర్వాత ఫ్యూ సోల్స్ అనేటువంటి వాడు ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు, వెరీ ఫ్యూ సోల్స్ అనేటువంటి వాడు ఎటువంటి లైఫ్ లో ఉంటాడు. ఇది ఇది ఒక స్పష్టంగా మనకి జస్ట్ ఒక పేరాలో చెప్పేసాడు అవుతాడు, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పేరా. సో ఏమైపోయింది, ఏం అర్థమైంది ఇంతవరకు మనకి అంటే, ఈ యొక్క మోస్ట్ సోల్ సంబంధించినంత వరకు వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, ఇతడు మోస్ట్ సోల్ పూర్తిగా ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ సెన్సెస్. ఇది పూర్తిగా లైఫ్ ఆఫ్ సెన్సెస్. అంటే ఎలా అన్ని ఇంద్రియాలకి లోబడి ఇంద్రియాలని తృప్తిపరుచుకునేటువంటి జీవితము. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే కేవలం ఇంద్రియాలని మాత్రమే సంతృప్తి పరుచుకునే జీవితమే. కాబట్టి ఇంద్రియాలు అంటే ఏం చెప్పుకున్నాం, మనకి కూడా జ్ఞానేంద్రియాలు, ఆ జ్ఞానేంద్రియాలని ఫాలో అవుతున్నటువంటి కర్మేంద్రియాలు. ఇవి మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు. కాబట్టి జ్ఞానేంద్రియాలని ఈ కర్మేంద్రియాలు అనేది ఫాలో అవుతూ ఉంటుంది. కానీ మొత్తానికి మోస్ట్ సోల్ అనేటువంటి వ్యక్తి కేవలము ఎటువంటి ఒక జీవితానికి పరిమితం అయిపోతాడు అంటే, కేవలము ఇంద్రియ పరమైన జీవితమే. అంటే తినడం, తాగడము, తిరగడము, ఇలాంటి వాటికి మనకు అవుతాడు స్పష్టంగా చెప్పేశాడు ఎగ్జాంపుల్ తో పాటు. కాబట్టి తర్వాత సమ్ సోల్ అనేవాడు ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తాడు అంటే, అతను పాత్ బిగిన్ చేస్తాడు, మార్గం మొదలు పెడతాడు. ఎలా మొదలు పెట్టాడు, ఉన్నటువంటి ఆ యొక్క లోతైన నిజాన్ని గుర్తించి నేను పెంచుకోవాల్సింది, ఎరుకతో కూడిన తపన పొందాల్సింది ఈయన పట్ల కదా, నాకు ఈ యొక్క లోతైన నిజం పట్ల కదా అనేటువంటి అవగాహనతో అతడు తన యొక్క మార్గాన్ని ప్రారంభించాడు. సో మార్గం ప్రారంభించిన తర్వాత ఏం జరిగింది, కానీ అంతకన్నా ముందు బాగా, ఎందుకంటే కాస్త గుండెల్లో పదిలంగా దాచుకొని గుండెల్లో అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటి అంటే, అసలు దేని విడిచిపెట్టాడు. ఒక్కసారిగా మోస్ట్ సోల్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి సమ్ సోల్ గా ఎలా వెళ్ళాడు, ఒక అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ గా ఎలా వెళ్ళాడు అంటే, ఇక్కడ చాలా బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, అతడు ఒక దాని కోసం విడిచిపెట్టాడు. అంటే పరిత్యాగం అంటే ఏంటి, ఇక్కడ మనకి రెనౌన్సియేషన్ అంటాడు అవుతాడు. వన్ ఆఫ్ ది 7 రియాలిటీస్ లో మనకు కనిపిస్తుంది. ఆ వన్ ఆఫ్ ది 7 రియాలిటీస్ లో ఏంటి, రియల్ రెనౌన్సియేషన్ అంటే నిజమైనటువంటి వాస్తవమైనటువంటి పరిత్యాగం. అంటే ఏంటి, విడిచిపెట్టడం. విడిచిపెట్టడం అనేది అవతాడు ఇచ్చినటువంటి క్లారిటీ అంత తేలిక కాదండి అర్థం చేసుకోవడం అనేది, ఆయన అవతాడే చెప్పాడు. కాబట్టి అంటే నీకు పరిత్యాగం అంటే నీ దృష్టిలో ఏంటి, విడిచిపెట్టడము. విడిచిపెట్టడం అంటే సాధారణంగా ఏం జరుగుతుంది, విడిచిపెడతాడు, ఫ్యామిలీని విడిచిపెడతాడు, ఇల్లు వాకిలి విడిచిపెడతాడు. అదంతా కేవలం ఆవేశం. అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అదొక అవుటర్ అంటే బయట కనిపించేటువంటి బాహ్య పరిత్యాగం ఎలా ఉంటుందంటే, ఎక్కువ ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది. కోపం వస్తుంది, నేను వదిలేసి వెళ్ళిపోతాను, నేను అక్కడ మీ మొహాలు చూడను, నేను సన్యాసం తీసుకుంటాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా ఒక ఆవేశం ద్వారా వచ్చినటువంటి బాహ్య పరిత్యాగము. కానీ అవతాడు చాలా స్పష్టంగా ఏం చెప్పాడు క్లియర్ గా, అటువంటి ఆ బాహ్య పరిత్యాగం వల్ల నీకు లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పాడు. నష్టాలంటే ఏంటి, నీకు ఆవేశంలో ఉన్నప్పుడు, నువ్వు మామూలుగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి ఒక గంట ఆలోచించేటువంటి నువ్వు ఆవేశంతో ఇల్లు వాకిలి విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైతే గడప దాటావో నీ ఇంట్లో వాళ్ళ గురించి ఒక 10 గంటలు ఆలోచిస్తున్నావు.
ఇంట్లో ఉన్నంత వరకు గంట ఆలోచించావు, వాళ్ళు ఇంటి బయట వచ్చిన తర్వాత కూడా మెంటల్ గా వాళ్ళని క్యారీ చేస్తూనే ఉన్నావు. 10 గంటలు ఆలోచిస్తున్నావు రోజుకి, ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం. కాబట్టి నిజానికి బాహ్య పరిత్యాగం వల్ల నీకు వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ, దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పరిత్యాగం అంటే ఒక దాని కోసం మరొక దాన్ని విడిచిపెట్టాలి, ఒక ఉన్నతమైన దాని కోసము అధమమైన విషయాన్ని విడిచిపెట్టాలి. ఇది కరెక్ట్ అయినటువంటి నిర్వచనం అండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రెనౌన్సియేషన్ అంటే ఏంటి అంటే ఉన్నతమైనటువంటి ప్రయోజనం కోసము అధమమైన ప్రయోజనాన్ని విడిచిపెట్టాలి. ఇది అర్థం చేసుకోవాలండి కరెక్ట్ గా. ఏంటి డెఫినేషన్, ఒక నిర్వచించాలి, దాని యొక్క అర్థం తెలియాలి అంటే ఏంటి, రెనౌన్సియేషన్ అంటే ఏంటి, ఒక ఉన్నత ప్రయోజనం కోసం అధమమైన ప్రయోజనాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి మనిషికి అధమమైనది ఏంటి అంటే ఇంద్రియాలే. మనిషికి ఉన్నతంగా వెళ్లకుండా అడ్డుకునేది ఏంటంటే ఇంద్రియాలే. కాబట్టి ఈ దేనికి ఇప్పుడు ఉన్నతమైన ప్రయోజనం కోసం అంటే ఏంటి, ఒక మనిషిగా పుట్టిన తర్వాత, ఒక మానవుడిగా లోకంలోకి వచ్చిన తర్వాత వాడు ఏమవ్వాలి అంటే ఆ మానవుడు మాధవుడు అవ్వాలి. అంటే ఆ మాధవత్వము, ఆ దైవత్వం అనేది ఉన్నత ప్రయోజనము. అదే విధంగా జస్ట్ ఇది మాత్రమే, ఇంద్రియాలకి మాత్రమే లోబడుతూ ఇటువంటి ప్రయోజనం పొందాడు అనుకోండి, ఇది ఒక అధమమైనటువంటి ప్రయోజనము. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి అంటే, అవతాడు చెప్పిన దాని ప్రకారము పరిత్యాగం అంటే ఏంటి, అంటే ఉన్నతమైన ప్రయోజనం కోసం అధమమైన ప్రయోజనాన్ని విడిచిపెట్టగలగాలి. ఇది సిసలైనటువంటి పరిత్యాగము. కాబట్టి అధమమైన ప్రయోజనం అంటే ఏంటి, ఉదయం లేచినప్పటి తినడము, లేదా ఇదే తినాలి, లేకపోతే రుచికి లోబడము, లేకపోతే చెవికి ఇదే వినాలి, లేకపోతే ఇదే స్పర్శించాలి అనేటువంటి ఈ పంచ జ్ఞానేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి లోబడి ఉంటాడు. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు అవుతాడు, ఈ శరీరాన్ని చూసుకో, తప్పు లేదు, జాగ్రత్తగానే చూసుకో, కానీ ఏ సమయంలో కూడా ఎటువంటి సందర్భంలో కూడా నీ యొక్క ఈ స్థూల శరీరానికి బానిసవద్దు. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాడు అవుతాడు. అలాగని నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళు, మందులు తీసుకో, ట్రీట్మెంట్ తీసుకో, బీ న్యాచురల్, మామూలుగా ఉండు నువ్వు. ఇదంతా నీ సంస్కారాలే కాబట్టి కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది నీ దేహం అనేది, వాటిని కూడా చూసుకో. కానీ అట్ ద సేమ్ టైం అదే సమయంలో మాత్రం ఎటువంటి పరిస్థితిలో నీ యొక్క స్థూల శరీరానికి నువ్వు బానిస అవ్వకూడదు. ఎలా తెలుస్తుంది బాబా నాకు, నేను నా శరీరానికి బానిస అయ్యానా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శరీరానికి ఏదైనా ఒక బాధ వచ్చింది, నువ్వు తట్టుకోలేని బాధే వచ్చినప్పుడు నీకు ఎక్కడో ఒక చోట ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎంత డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్స్ వాడినా కూడా ఎక్కడో నీ మూల ఎక్కడో భయం కలుగుతుంది, నేనేమైపోతానేమో అని. ఈ శరీరం ఏమైపోతుంది, నేను దూరం అయిపోతానని లోపల ఎక్కడో ఒక చోట నువ్వు తగ్గిపోతుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట భయం కలుగుతుంది. ఆ భయమే అనేది సింటమ్ అండి, అదొక ఇండికేషన్, అదొక సూచన. నీ శరీరం గురించి నువ్వు భయపడుతున్నావు అంటే ఎక్కడో ఒక చోట గతంలో నీ యొక్క స్థూల శరీరానికి నువ్వు బానిసైపోయావు. కాబట్టి జాగ్రత్త పడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందో, నువ్వు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు గుర్తొచ్చేది నీ శరీరమే తప్ప నేను కాదు అన్నాడు అవుతాడు. కాబట్టి ఇది గుర్తు పెట్టుకో. కాబట్టి పరిత్యాగం అంటే ఏంటి, సో ఉన్నతమైన ప్రయోజనం కోసము అధమమైన ప్రయోజనాన్ని విడిచిపెట్టడము. కాబట్టి ఉన్నతమైన ప్రయోజనం ఏంటి, ఆత్మ. అధమమైన ప్రయోజనం ఏంటి, ఇంద్రియాలు. కాబట్టి ఇది లోయెస్ట్ లో ఉంది, ఆత్మ హైయెస్ట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు మనకి, రెనౌన్సియేషన్ అంటే ఈ మోస్ట్ సోల్ సమ్ సోల్ ఎలా తయారయ్యాడు అంటే, తన యొక్క ఇంద్రియ పరమైనటువంటి జీవితాన్ని పరిత్యజించాడు. దేనికోసము, ఆత్మ యొక్క జీవితం కోసం. తన యొక్క ఆత్మని సాధించడానికి, తానెవరో తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయాణంలో భాగంగా అతడు విడిచిపెట్టింది తన ఇంద్రియ జీవితాన్ని తప్ప ఇల్లు వాకిలి ఊరు కాదు. ఇది నిజమైనటువంటి అసలైనటువంటి రెనౌన్సియేషన్. ఇది ఎప్పుడు ఒక రియల్ స్పిరిచువాలిటీలోనే జరుగుతుంది, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మాస్టర్. ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి మోస్ట్ సోల్ అనే వ్యక్తి ఆ లైఫ్ ఆఫ్ సెన్సెస్ అనే దాన్ని కూడా పరిత్యజించి అతను దేనికోసం స్టార్ట్ చేశాడు, ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్ ఆఫ్ స్పిరిట్. ఇక్కడ అవుతాడని చెప్పింది లైఫ్ ఆఫ్ స్పిరిట్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే సరిపోతుందా, మనం నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు మనకి, ఐఎమ్ ఫర్ మోస్ట్ అని చెప్పకుండా, ఐఎమ్ ఫర్ సమ్ అని చెప్పకుండా, ఐఎమ్ ఫర్ ఫ్యూ అని చెప్పడానికి కారణం ఏంటి అంటే,
అంటే మనం ఏం చెప్పుకున్నాం నిన్న కూడా, మనకి అవతాడు చెప్పిన మాట, ఒక గమ్యానికి చేరుకోవాలి అంటే నువ్వు ప్రయాణం మొదలు పెట్టడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ ప్రయాణాన్ని కొనసాగించడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మొదలు పెట్టేశాను కాబట్టి, ఒక పాత బిగిన్ చేసేసాను కాబట్టి ఎగిరి గంతేస్తే సరిపోదు. ఆ బిగిన్ చేసినటువంటి ఆ మార్గాన్ని, నువ్వు ప్రారంభించినటువంటి ఆ మార్గాన్ని నువ్వు నిరంతరంగా ప్రయాణం చేసుకుంటూ పోతే తప్ప నువ్వు నీ గమ్యానికి చేరుకోలేవు. అలా నిరంతరంగా కంటిన్యూ చేసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఫ్యూ సోల్స్. వాళ్ళకి తెలుసు నేను ఇంకా గమ్యానికి చేరలేదు, నేను ఇంకా ప్రయాణించాలి అనేటువంటి ఎరుకతో ఉంటారు. ఎవరు? మనకి ఆ ఫ్యూ సోల్స్ అయినటువంటి మహాపురుషుడు, సత్పురుషుడు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇకపోతే ఫ్యూ సోల్కి వచ్చేసరికి ఎలా కనిపిస్తోంది? కంటిన్యూ అవుతా ఉంది. ఇంకా ఫైనల్ గా మనం తీసుకుంటే ఏమైపోతుంది? వెరీ ఫ్యూ సోల్ దే బికమ్ స్పిరిట్. వాళ్ళే ఆత్మలైపోయారు. కొంతవరకు పరమాత్మలో ఉన్నప్పటికీ, సో పరమాత్మతో ఉన్నప్పటికీ కూడా వెరీ ఫ్యూ సోల్ ఎలా తయ్యారు? పరమాత్మగా జీవించడం ప్రారంభించారు. ఇక వాళ్ళు జీవాత్మలు కాదు, వాళ్ళు కూడా పరమాత్మలే. ఇది మనకి చెప్పినటువంటి లైఫ్ ఆఫ్ సెన్సెస్ గురించి, లైఫ్ ఆఫ్ స్పిరిట్ గురించి మనకి అవతాడు అందిస్తూ అలా కంటిన్యూ చేసుకుంటూ ఏం చెప్పడం జరిగింది? వీటన్నిటికీ కారణం ఏంటి, వీటన్నిటికీ అర్థం ఏంటి అంటే ఇంతవరకు 3 పేజీల వరకు చెప్పినటువంటి అర్థం ఏంటి కూడా. సో నీకు మోక్షం అంటే 2 మాటలు చెప్పడం జరిగింది. మోక్షం లేక ఆత్మ సాక్షాత్కారము, లేక గాడ్ రియలైజేషన్, లేకపోతే ఆత్మ సాక్షాత్కారం, నువ్వు ఏది తీసుకున్నప్పుడు కూడా అర్థం ఒకటి. అంటే మొత్తానికి మోక్షం అనే మాట తీసుకున్నప్పుడు 2 మాటల్లో చెప్తున్నాడు అవుతాడు. ప్రస్తుతానికి 2 మాటల్లో చెప్తున్నాడు. ప్రస్తుతానికి ఏంటది అంటే, మోక్షం అంటే ఏంటి? ఇంతవరకు నువ్వు స్థూల ఎరుకలో ఉన్నావు కాబట్టి, కానీ అదే విధంగా నీకు స్థూల ప్రపంచం యొక్క అనుభవం మాత్రమే ఉన్నావు, కానీ అందువల్ల నీకు బంధమే తప్ప మోక్షం రాదు. కాబట్టి నీకు మోక్షం రావాలంటే ఏంటి? నీకున్నటువంటి స్థూల శరీరం యొక్క కోల్పోయిన తర్వాత, సూక్ష్మ శరీరం యొక్క ఆ ఎరుక కోల్పోయిన తర్వాత, ఆ మానసిక శరీరం అనే ఎరుక కోల్పోయిన తర్వాత, ఎప్పుడైతే నీకు ఆత్మ యొక్క ఎరుక కలుగుతుందో, నీకు ఆత్మ యొక్క ఎరుక కలిగి నీకు పరమాత్మానుభవం కలిగినప్పుడే నీకు మోక్షము. 2 మాటలండి. అంటే ఇక్కడ ఏం చేయాలి? కోల్పోవడం అనేది మళ్ళీ వీలైనంత వరకు ఎంత లోతుల్లోకి ఈ మాటని దించుకోగలిగితే అంతలాగా అవతాడు చెప్పే మాటని నరాల్లో జీర్ణించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ యొక్క లూజ్ అనేది అర్థం కావాలి. కోల్పోవడమే. ఇక్కడ నువ్వు శరీరాలు కోల్పోతే నువ్వు ఆత్మవని తెలుస్తుంది, అక్కడ ప్రపంచాలు కోల్పోతే ఆ పరమాత్మానుభవం కలుగుతుంది. 2 రకాలండి, ఇంకేం లేదు. కోల్పోవడం అనేది నాట్ ఓన్లీ కాన్షియస్ కాదండి, అది కేవలం ఎరుకు మాత్రమే కాదండి. కరెక్ట్ గా కనుక్కున్నాం అనుకోండి, ఎప్పుడైతే నీ స్థూల శరీరం యొక్క కోల్పోయిన తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని కూడా కోల్పోతావు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కోల్పోయిన తర్వాత సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం కూడా కోల్పోతావు. అదే విధంగా మానసిక శరీరం యొక్క ఎరుక కోల్పోయిన తర్వాత, సో ప్యారలల్ గా మానసిక ప్రపంచం యొక్క అనుభవాన్ని కూడా కోల్పోతావు. ఇక మిగిలింది ఏంటి? ఆత్మ యొక్క ఎరుక, ఇక పరమాత్మానుభవము. ఎప్పుడైతే 2 కలిసిందో అదే మోక్షము అని స్పష్టంగా అవతారుడు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పే ఆధ్యాత్మికత ఏదో పొందడం కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడండి అవతారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. కాబట్టి మెహర్ బాబా నన్ను పిలిపించుకుని కూర్చోబెట్టుకుంటున్నాడు అంటే నాకేమైనా ఏదైనా ఇస్తాడేమో అనేసి నా బోటి వాడు బ్యాగ్ తెచ్చుకొని కూర్చోకూడదండి. బ్యాగ్ లో బాబా ఏమైనా వేస్తారేమో, బాబా ఏమైనా ఇస్తారేమో, ఏదైనా పొందుతామేమో కాదండి. అలాంటిది ఏం చేయడు అవతాడు. ఉన్నదాన్ని కోల్పోయేలా చేస్తాడు. ఉన్నవి కోల్పోవాలి. నువ్వు పొందాల్సిందంటూ ఏమీ లేదు. కొత్తగా ఈ మానవ జన్మలో పొందాల్సినటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క సంఘటన తెలుస్తున్నప్పుడు నాకు ఒక సత్పురుషుడు అయినటువంటి చెప్పిన ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒక స్త్రీ ఈ సత్పురుషుడు దగ్గరికి వస్తుందండి. ఒక ఆవిడ వచ్చి అడుగుతుంది, నాకు మోక్షం ఇవ్వండి అని అడుగుతుంది. ఎలా వస్తుంది ఆవిడ? చాలా బిజీగా ఉంటూ, ఎందుకంటే ఉదయం ఆ ఊరికి వచ్చింది, సాయంత్రము ఆ రైలుకి వెళ్ళిపోవాలి, తన ఊరికి వెళ్ళిపోవాలి. ఆ ఊరికి వెళ్తున్నప్పుడు ఇంకా మిగిలింది 1 గంట సమయం ఉంది. ఆవిడ ఏమనుకుంది? సో పప్పు లేకపోతే ఉప్పు అన్ని కొనుక్కొని, కూరగాయలు కొనుక్కుంటూ, ఇంకేదేదో బట్టలు కొనుక్కోవాలి అన్ని కొనుక్కున్న తర్వాత చివరిగా రమణ మహర్షి, అంటే ఆయన సత్పురుషుడు రమణ మహర్షి అండి. సో ఆ రమణాశ్రమంకి వెళ్ళేసి భగవాన్ని ఒక మాట అడగాలి, అది కూడా ఇస్తే
ఎలాగైతే బట్టల దుకాణంలో ఎలాగైతే బట్టలు కొనుక్కున్నానో, ఎలాగైతే నేను ఒక ప్లాస్టిక్ షాప్ లో ప్లాస్టిక్ ఎలా కొనుక్కున్నానో, స్టీల్ సామాన్ల దగ్గర షాప్ లో స్టీల్ సామాన్లు ఎలాగైతే కొనుక్కున్నానో, సో రమణ మహర్షి దగ్గర కూడా వెళ్ళి నేను మోక్షం అనే దాన్ని కొనుక్కోవాలి, ఆయన ఇస్తే తీసుకెళ్లిపోవాలి అనే ఉద్దేశంతో ఆవిడ వచ్చారు. వచ్చి కూర్చోగానే అడిగింది ఆవిడ, భగవాన్ నాకు మోక్షం కావాలి, ఇవ్వండి, నాకు గంటలో నాకు ట్రైన్ టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళాలన్నప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇదేంటి భగవాన్ ఇచ్చేలా లేరనేసి వెళ్ళిపోయింది ఆవిడ. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తారు, అదేంటండి మోక్షం అంటే ఒకరిచ్చేదా, ఒకరిచ్చేది ఇంకొకరు పొందేదా, అది ఎలా కుదురుతుందండి అని అప్పుడు చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక సింగిల్ లైన్ ఉందండి, ఒకే ఒక మాట చెప్తాడు ఆ రమణ మహర్షి మోక్షం గురించి. ఆయన ఏం చెప్తారంటే, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే ఇక మిగిలేది మోక్షమే. ఏదో ఎవరో ఇస్తే వచ్చేది కాదు, నీకు నువ్వు పొందేది కాదు, ఉన్నవన్నీ పోగొట్టుకుంటే ఇక నీకు మిగిలేది మోక్షమే. అంటే ఇక్కడ అవతాడు చెప్పినటువంటి ఈ లూజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ అనే దానికి అక్కడ సత్పురుషుడు అయినటువంటి రమణ మహర్షి చెప్పిన దానికి కనెక్ట్ చేసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఏదో పొందేది కాదు, ఉన్నవన్నీ పోగొట్టుకోవాలి, నీది కానివి పోగొట్టుకోవాలి, నీ దగ్గరికి నిన్ను చేరనివ్వకుండా ఉండేవన్నీ పోగొట్టుకోవాలి, సో నీ తండ్రి దగ్గరికి చేరనివ్వకుండా చేసే వాటినన్నిటిని పోగొట్టుకోవాలి, నీ దగ్గరికి నిన్ను చేరనివ్వకుండా చేసేటువంటి అడ్డుపడేవన్నీ కూడా పోగొట్టుకోవాలి. కాబట్టి మొత్తానికి అసలైన సిసలైన ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా ఏదో పొందడంలో లేదు, కోల్పోవడంలోనే ఉంది. ఈ మాట కాస్త అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవతాడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తూ ఏం చెప్పాడు, ఇక్కడ ఆత్మ గురించి నా గురించి చెప్తున్నాడు, తన గురించి చెప్తున్నాడు. చెబుతూ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మేమిద్దరు మాట్లాడుకుంటున్నామండి, నాకు అంటే వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నప్పుడు, ఇప్పుడు నేను నా కళ్ళ ముందు నా అవతాడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన కళ్ళ ముందు నేను కూర్చున్నప్పుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నీకు సంబంధించినంత వరకు ఒక నిజం ఉంది, 3 అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్తున్నాడు అవుతాడు, నాకు హరిప్రసాద్ నీకు సంబంధించినంత వరకు ఒక నిజం ఉంది నీలో, అదే విధంగా 3 అబద్ధాలు కూడా ఉన్నాయి. కాబట్టి 3 అబద్ధాలు ఒక నిజంతో కూడినటువంటిది నీ జీవితము. నేను ఎలాగంటే నా దగ్గర కూడా 3 అబద్ధాలు ఒక నిజం ఉంది. మొట్టమొదటి నీకు చెప్తా, నువ్వేంటి, నీ శరీరాలు ఏదైతే ఉన్నాయో, ఏది స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నీ యొక్క ఆత్మ యొక్క నీడలే. నీడంటే ఏంటి, ఇక్కడ అబద్ధాలే అని అర్థము. అబద్ధాలు అని చెప్పాలి, లేకపోతే అది స్వతంత్రమైనవి కాదు, ఒకరి మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు మన ఎండలో వెళ్ళినప్పుడు, ఎందుకంటే అంటే ఆ నీడ చెయ్యెత్తితే నువ్వు చెయ్యెత్తుతున్నావా, లేకపోతే నువ్వు చెయ్యెత్తితే ఆ నీడ చెయ్యెత్తిందా? నువ్వు చెయ్యెత్తావు. నువ్వు ఎలాగైతే నడుచుకుంటున్నావో నీ నీడ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. అంటే నీ బట్టి నీ యొక్క నీడలు ఉన్నాయి. కాబట్టి ఇంపార్టెన్స్ ఎవరు ఇక్కడ, నీ ఆత్మ అనేది నిజము, మిగతావన్నీ ఈ 3 శరీరాలు నిజానికి అబద్ధమే. అదే విధంగా నా దగ్గర కూడా నేను ఒక పరమాత్మని, నేను నిజము, నేను పరమాత్మ అనేటువంటి నేను నిజము. కాబట్టి నాకు సంబంధించినంత వరకు ఈ 3 నీడలేంటి, స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలు. ఇది మనకి ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లి అవతాడు అడుగుతున్నాడు ఒక్కొక్క మాట. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకి, నిన్న వరకు కూడా ఇంకొకసారి రిపీట్ చేసుకుంటే, ఈ శరీరాలు అనేది ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది, ఎలాంటిది ఈ శరీరాలు అని 4 మాటలు చెప్తున్నాడు అవతాడు. ఏంటి అవి అని తీసుకుంటే మాత్రము అవి ఎలాంటివి అన్నప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు అవుతాడు మనకి, అవి పరిమితమైనవి, తర్వాత రూపం కలిగినటువంటివి, తర్వాత మార్పుకి నాశనానికి లోబడేవి అని మనకి ఆ శరీరాల గురించి అంటే నాకు సంబంధించి చెప్తున్నాడు అవుతాడు. ఇకపోతే ప్రపంచాలకు వచ్చేసరికి మాత్రం ప్రపంచాలు ఎలాంటివి అని చెప్పాడండి అవుతాడు. పరమాత్మ యొక్క నీడలు ఎలాంటిది ఆంజనేయులు, అన్ని కూడా జీరో అనే శూన్యం. ఓకే, ఒక్కొక్కటి చెప్పండి. ఒకటి ఫస్ట్ ఏంటి, ఫాల్స్, అబద్ధము, అబద్ధమైనవి, శూన్యమైనవి, శూన్యమైనది, ఇంకోటండి కళ సార్, ఖాళీ అయినటువంటి కళ, ఖాళీ స్వప్నాలు, ఇంకొకటి అండి ఊహ అంటే ఇమాజినేషన్. ఓపెన్ చేసి పట్టుకోండి, ఏం పర్లేదు. అందరూ గాడ్ స్పీక్స్ ఓపెన్ చేసి మనం రివిజన్ జరుగుతున్నప్పుడు జస్ట్ చూడండి, చూసి చెప్పినా పర్లేదులేండి, నో ప్రాబ్లం.
చూసి చెప్పినా పర్లేదు, ఎందుకంటే ఓపెన్ చేసి పెట్టుకోండి. గాడ్ స్పీక్స్ అందరూ కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అందరి దగ్గర అవైలబిలిటీ ఉందనుకుంటున్నాను నేను. సో ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేస్తున్నప్పుడు ఇలా రివిజన్ అవుతున్నప్పుడు జస్ట్ ఒక్కొక్క పేరా చూసుకుంటే చాలండి. చూసుకుంటే ఒక రివిజన్ మనకి అవుతాడు. ప్రతిసారి కూడా రివిజన్ చేస్తున్నాడు కాబట్టి ఇంపార్టెంట్, ప్రతిసారి రిపీట్ చేస్తూనే ఉంటాడు మనకి. సో కాబట్టి 4 ఏంటి అది? ఫస్ట్ కూడా ప్రపంచాలు ఎలాంటివి అంటే 3 ప్రపంచాలు ఎలాంటివి అంటే ఫస్ట్ అవి అబద్ధమైనవి, 2 శూన్యమైనవి, 3 ఊహాపూరితమైనది, 4 ఒక వట్టి కలయే, స్వప్నాలే. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ శరీరాలు కావచ్చు, ఆ ప్రపంచాలు అనేది కూడా ఒక మాటలు చెప్పాలంటే అబద్ధాలే. అబద్ధాలని చెబుతూ ఇంకా కావాల్సింది ఏంటి? నిజం కావాలి. ఆ నిజం ఎవరు అన్నప్పుడు అవతాడు చెప్పాడు, పరమాత్మ మాత్రమే నిజమైన వాడు. కాబట్టి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాయే పరమాత్ముడు. కాబట్టి ఇప్పుడు ఈ క్షణము ఎటువంటి నిర్భయంతో కూడిన నిర్ణయానికి రావాలి? నిజం ఎవరో కాదు, నాతో మాట్లాడుతున్నటువంటి సాక్షాత్ అవతార పురుషుడే. ఇది చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా చెప్పినప్పుడు మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాడు చూడండి. ఆ బ్యూటిఫుల్ కనెక్షన్ అనేది కాస్త ఎంజాయ్ చేద్దామండి. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాడు. కనెక్ట్ చేస్తే ఏం చేస్తున్నాడు యాక్చువల్ గా అంటే ఒక్క మాటలో చెప్తున్నాడు. అంటే నువ్వు ఇంతవరకు నీ లైఫ్ ఎలా ఉంది, నువ్వు రీఇన్కార్నేషన్ లో ఇన్ని జన్మల్లో నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంటో చెప్తున్నాడు అవుతాడు. ఒక సామాన్యుడు మళ్ళీ పునర్జన్మలో పుడుతూ చేస్తూ మళ్ళీ పుడుతూ చేస్తూ ఒక విధమైనటువంటి పునర్జన్మలో పడినటువంటి వాడిని ఉద్దేశించి చెప్తున్నాడు అవుతాడు. అలాంటి వాడు చేసిన ఘనకార్యం అంటే ఏమవుతోంది అంటే వాడు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి నీడల సహాయంతో పరమాత్మ యొక్క నీడలని అనుభవిస్తున్నాడు. చూడండి, ఒకే ఒక మాట చెప్పే, ఒకే సింగిల్ లైన్ చూడు, కనెక్టింగ్ చూడండి, ఆ బ్యూటీ చూడండి, ఆ అందం చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. ఒక సాధారణమైన వ్యక్తి వాడు పుడుతూ చేస్తున్నాడు అంటే అతడు చేసినటువంటి పెద్ద పని అంటే ఏదైనా ఉంది అంటే నాకు సంబంధించినది జీరోనే. అది మామూలుగా చేసిన పని మళ్ళీ చేస్తున్నాడు. అందుకే దాన్ని రీఇన్కార్నేషన్ అంటారు. పునర్జన్మ, పునః అంటే మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇదే చేస్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు మనకి? తన యొక్క వ్యక్తిగత ఆ జీవుడి యొక్క వ్యక్తిగత నీడల సహాయంతో దేన్ని అనుభవిస్తున్నాడు? పరమాత్మ యొక్క నీడలు అనుభవిస్తున్నాడు. ఆడ పరమాత్మను అనుభవించడం లేదు. ఇక్కడ వచ్చేసి ఎవరి సహాయం తీసుకుంటున్నాడు? ఆత్మ యొక్క సహాయం తీసుకోలేదు. కేవలము ఆ నీడల సహాయంతో ఇక్కడ ఎరుక ఉండేది కూడా నీడలే, అక్కడ అనుభవించేది కూడా నీడలే. అందుకే అతడిని అజ్ఞాని అంటారు. అజ్ఞాని అంటే ఎవరు కదంటే ఇలాంటి పనులు చేసేవాడిని అజ్ఞాని లేక అవివేకి అంటాడు అవతారు. ఇగ్నోరెంట్ అంటాడు. వాళ్ళంతా ఎవరు అంటే ఇలాంటి వాడిని. వాడికి ఉన్న ఎరుకంతా కూడా నీడల యొక్క ఎరుకే, వాడికున్న అనుభవాలన్నీ కూడా అది కూడా నీడల యొక్క అనుభవాలే. ఇది మనకి ఒక బ్యూటిఫుల్ గా కనెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు అవతాడు? చెప్పిన మాట ఇలా కంటిన్యూ చేసుకుంటూ మనకి నేనేం చెప్పాడు మనకి స్పష్టంగా, ఎప్పుడైతే ఈ ఆత్మ అనేది అంటే ఈ మోస్ట్ సోల్ లో ఉన్నటువంటి జరిగే కాంప్లికేషన్, ఒక క్లిష్టమైనటువంటి సమస్య ఏంటి? ఒక సాధారణమైనటువంటి మోస్ట్ సోల్ ఎందుకు మోస్ట్ సోల్ గా ఉండిపోయాడు, ఎందుకు సంసోల్లా కాలేకపోతున్నాడు అంటే ఇక్కడ అవతారుడు చెప్పాడు, ఆ పరిష్కారం చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు మనకి? ఎప్పుడైతే ఆత్మ అనేది ఈ యొక్క స్థూల శరీరం యొక్క ఎరుక కలిగినప్పుడు ఇంత తెలుసుకున్నాం, అదే తెలుసుకున్నాం. అంటే ఏం జరుగుతోంది? ఎప్పుడైతే ఈ స్థూల శరీరం యొక్క ఆ ఆత్మకి ఆ యొక్క ఎరుక కలిగినప్పుడు అది ఏం చేస్తోంది అంటే ఫస్ట్ టైం వాడాడు ఒక అవతాడు పదం ఐడెంటిఫైస్ అన్నాడు. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు మనకి ఆ పదం వాడడం కూడా. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? పోల్చుకుంటుంది. తను ఎలా పోల్చుకుంటుంది? నేను ఎవరో కాదు, నేను ఈ యొక్క స్థూల శరీరంతో పోల్చుకున్నప్పుడు అది తనకు తానుగా ఏం తీసుకుంటుంది? నేను స్థూల శరీరంగా ఉన్నాను. అక్కడ ఏమైపోయాడు? అందులో అతడు అంటే ఈ యొక్క మోస్ట్ సోల్ లో కూడా దేవుడు ఉన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ అనేది ఉంది. కానీ అతడు దేనికి కనెక్ట్ అయ్యాడు? కేవలము తన స్థూల శరీరానికి మాత్రమే కనెక్ట్ అయ్యాడు. అందుకే అవతాడు ఏమంటాడు? ఇందులో ఉన్న అంటే మోస్ట్ సోల్ లో ఉండే దేవుడు ఏమయ్యాడు? దేహమయ్యాడు. ఇతడికి ఎవరు ఇంపార్టెంట్? తన దేహమే ఇంపార్టెంట్. తనకు ఆత్మ ఎవరు? దేహమే ఆత్మ. సమస్తము ఆత్మ, ఆ దేహమే. కాబట్టి ఇదే విధంగా ఉండిపోతాడు. ఇది మనకి అవతాడు చెప్పినటువంటి ఆ మాట.
క్లియర్ గా ఏం చెప్తున్నాడు మనకి స్పష్టంగా ఇక్కడ మనకి అంటే, సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అది తనను తాను ఎలా తీసుకుంటుంది, తన స్థూల శరీరంగానే తీసుకుంటుంది, అంతకు మించి అది తీసుకోదు. కాబట్టి దీని అర్థం ఏంటి అంటే, ఒక అనంతమైనటువంటిది. సో ఇక్కడ మనకి మన నెక్స్ట్ ఏమైతే మనకు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఏమైతే చెబుతున్నాడో మనము ఇప్పుడు అంజప్ప గారి ద్వారా తర్వాత అక్కమ్మ గారి ద్వారా ఆలకించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రేతం అవతార్ మెహర్ బాబా की जय. This means that the infinite, eternal, formless soul finds itself as a finite, moral and having form. దీని అర్థం ఏమిటంటే అనంతము, శాశ్వతము, రూపము లేనిది అయిన ఆత్మ తనను తాను పరిమితమైనదిగా, మరణించేదిగా, రూప కలదిగా భావిస్తుంది. Impressions means samskaras are the cause of this ignorance. In the beginning, the soul, which it is eternally in the oversoul, at first acquire ignorance through impressions rather than acquiring knowledge. సంస్కారాలే ఆ అజ్ఞానానికి కారణము. శాశ్వతంగా పరమాత్మలోనే ఉన్న ఆత్మ ఆరంభములో సంస్కారాల కారణంగా మొదట జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని పొందుతుంది. శాశ్వత ప్రేతం అవతార్ మెహర్ బాబా కీ జై. సో దీని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆత్మ అనేది అంటే ఆ స్థూల శరీరం యొక్క ఎరుక కలిగినప్పుడు దాని ద్వారా అది దేనితో పోల్చుకుంటుంది, తనను తాను దేనితో పోల్చుకుంటుంది, ఆ స్థూల శరీరంతో పోల్చుకున్నప్పుడు చివరికి ఏం చేస్తుంది అంటే, స్పష్టంగా తనను తాను ఒక స్థూల శరీరంగానే అనుభవం ఇస్తుంది. తనను తాను నేను ఎవరో కాదు, నేను స్థూల శరీరమునే. కాబట్టి అందులో ఉన్నటువంటి ఆత్మ, అందులో ఉన్నటువంటి ఆ దేవుడు ఏమైపోయాడు, దేహం అయ్యాడు. అంటే మోస్ట్ సోల్ లో ఉన్న దేవుడు ఏమయ్యాడు, దేహం అయ్యాడు అని చెబుతూ దీని అర్థం ఏంటి అంటే, అంటే అనంతమైన, శాశ్వతమైన, రూపరహితమైనటువంటి ఆత్మ. చూడండి, మళ్ళీ లక్షణాల్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాడు అవుతాడు. ఫస్ట్ లో చెప్పాడు, తర్వాత ఇప్పుడు రిపీట్ చేస్తున్నాడు అవుతాడు. ఆత్మ ఎలాంటిది అంటే అనంతమైనది, తర్వాత శాశ్వతమైనది, రూపరహితమైనది. ఈ మూడు దేని లక్షణాలు? ఆత్మ యొక్క లక్షణాలు. నీ ఆత్మ యొక్క లక్షణాలు. నిజానికి నీ ఎగ్జిస్టెన్స్, నీ అస్తిత్వమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో, నిజానికి అది పరిమితమైనది కాదు, అది అనంతమైనది. కాబట్టి అది అశాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది. అది రూపం కలది కాదు, రూపం రహితమైనటువంటి ఈ ఆత్మ తనను తాను ఎలా కనుగొంటుంది? నేను ఒక పరిమితమైన వాడిని, నేను నాశనమయ్యే వాడిని, నేను ఒక రూపం కలిగిన వాడిని. అంటే క్వైట్ ఆపోజిట్ అండి, కరెక్ట్ గా వ్యతిరేకంగా తీసుకుంటోంది. ఇదంతా దేని వల్ల జరుగుతోంది అంటే, ఇదంతా దేని వల్ల జరుగుతోందండి? ఒక చిన్న మాట అండి, ఇక్కడ కొద్దిగా ఆగి ఇంకొంచెము ఒక్కసారి కాస్త విచారణ చేద్దామండి. అంటే ఒక అనంతమైనటువంటి, శాశ్వతమైనటువంటి, రూపరహితమైన ఆత్మ తనను తాను పరిమితంగా, తనను తాను ఒక మరణించేదానిగా, తనను తాను ఒక రూపం కలిగిన దానిగా ఇప్పుడు ఇక్కడ అలా భావించడానికి అసలైన మూల కారణం ఏంటండి? ఇంతవరకు మనం జర్నీ చేసాం, ఇంతవరకు మనకు అవతాడు కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నాడు. అంటే ఇక్కడ కొద్దిగా ఆగి కొద్దిగా విచారణ చేద్దాం. దీనికి కారణం ఏంటండి? ముఖ్యంగా
ఇటువంటి ఆత్మ, ఇటువంటి గొప్ప లక్షణాలు కల ఆత్మ ఎందుకు ఒక శరీరానికి పరిమితం అయిపోయింది? దీనికి మూల కారణం ఏంటండి? స్థూల సంస్కారాలు అన్నయ్య. స్థూల సంస్కారాలు. కరెక్ట్. ఇది ఇంపార్టెంట్. ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇటువంటి ఒక మహోన్నత స్థితిలో హైయెస్ట్ ఉన్నతమైన ప్రయోజనంతో కూడినటువంటి ఆత్మ అధమమైనటువంటి శరీరానికి, అధమమైనటువంటి ఇంద్రియాలకి ఎందుకు లోబడిపోతుంది అంటే ఇక్కడ బాగా అర్థం కావాలి, వెంటనే కనెక్ట్ అయిపోవాలి. అది స్థూల శరీరానికి సంబంధించినంత వరకు ఏది జరిగినా, స్థూల ప్రపంచానికి సంబంధించినంత వరకు ఎటువంటి అనుభవం పొందినా కూడా ఈ రెండిటికి మూల కారణము నా స్థూల సంస్కారములే. ఇది కంప్లీట్ ఫామ్. కాస్త విస్తరించి చెప్పాలి. ఊరికే సంస్కారం అంటే సరిపోదు. సంస్కారాలు మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. స్థూల సంస్కారములు. కాబట్టి నాకు ఎటువంటి, నా స్థూల శరీరానికి ఎటువంటి ఇబ్బంది కలిగినా, నా స్థూల ప్రపంచంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ఇక్కడ ఈ స్థూల శరీరం వల్ల వేరే వాళ్ళ యొక్క కారణం కాదు. ఈ స్థూల ప్రపంచంలో జరిగే వాటికి ఈ స్థూల ప్రపంచంలో ఎవ్వరూ కారణం కాదు. కానీ వీటన్నిటికీ ఒట్టి కారణం కాదు, మూల కారణం ఏంటి? నా స్థూల సంస్కారములే. ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నాడు అండి అవుతాడు. మనలందరినీ కూడా చేయి పట్టుకొని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ మళ్ళీ సంస్కారాల టాపిక్ వచ్చింది. మళ్ళీ సంస్కారాల టాపిక్. ఇంతకు ముందు సంస్కారాల గురించి ఏ పేజ్ లో చెప్పాడండి అవుతాడు? మనకి ఫస్ట్ ప్రిఫర్ చేసినప్పుడు ఎక్కడ మెన్షన్ చేశాడండి? ఏ పేజ్ లో చెప్పాడండి సంస్కారాల గురించి? మొట్టమొదటిగా సెకండ్ పేజ్. సెకండ్ పేజ్ లో ఏం చెప్పాడండి? ఆ లైన్ చదువుతారు ఎవరైనా ఒకసారి? ఎవరైనా ఒకసారి చదవండి. సెకండ్ పేజ్ లో ఆ సంస్కారం. ఎస్ ప్లీజ్ అండి. The cause of this difference is that the souls have different and diverse impressions. డైవర్స్ ఇంప్రెషన్, సంస్కారాస్. ఎవరైనా తెలుగులో చదువుతారండి? అత్యధిక ఆత్మలు. జై మరుగు సార్. అత్యధిక ఆత్మలు సార్ 2లో 1 కదా సార్? 2లో వచ్చేసి 4th అండి. 4th పేరా అంజప్ గారు. ఆత్మలు విభిన్నమైన మరియు వివిధ రకాలకు చెందిన సంస్కారాలను కలిగి ఉండడమే ఈ భేదానికి కారణం, ఈ వ్యత్యాసానికి కారణము. ఇది మొట్టమొదటిసారిగా అవతారి నోటి నుండి వచ్చినటువంటి మొదటి సందర్భము. ఫస్ట్ ఏం చెప్పడం జరిగింది? ఎక్కువ పొడిగించకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనకి సెకండ్ పేజ్ లోని మనకి అవతాడు అందించేశాడు. కాబట్టి ఇది మొట్టమొదటి సందర్భము ఆ సంస్కారాల గురించి. ఇక్కడికి వచ్చేసరికి 5th పేజీకి వచ్చేసరికి రెండోసారి ప్రస్తావిస్తున్నాడు అవుతాడు సంస్కారాల గురించి. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు మనకి స్పష్టంగా? ఇంప్రెషన్స్ ఆర్ ది కాజ్ ఆఫ్ దిస్ డిఫరెన్స్. అజ్ఞానం అంటే ఏమిటి అంటే ఇదే అజ్ఞానము. ఇంతవరకు చిన్న ఒక కృత పేరకు వెళ్దామండి, ముందు చెప్పిన మాట వెళ్దామండి. అదే అజ్ఞానం అండి. దిస్ అని పదం వాడాడు చూడండి. ఇదే అజ్ఞానానికి కారణం ఏంటి? ఈ అజ్ఞానానికి కారణం ఏంటి? మళ్ళీ సంస్కారములు. ఇంతవరకు చెప్పింది ఏంటి? ఏ కాజు? ఈ యొక్క వ్యత్యాసాలకి, ఈ తేడాలకి కారణం సంస్కారాలే. కానీ ఈ యొక్క అజ్ఞానము ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఈ అంటే ఏంటంటే జస్ట్ గత పేరానండి, ఒక లాస్ట్ పేరా తీసుకున్న చాలు. ఈ అనేది మనకి వేలు పెట్టి చూపిస్తున్నాడు అవుతాడు. ఇదే అజ్ఞానము. ఈ అజ్ఞానికి కారణం ఏంటి? సంస్కారములే. కాబట్టి అజ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి డెఫినేషన్ ఇస్తున్నాడు అవుతాడు. అజ్ఞానానికి నిర్వచనం ఏంటి? నువ్వు నిజానికి అనంతమైన వాడివి, శాశ్వతమైనటువంటి వాడివి, రూపరహితుడివి. ఇది తెలుసుకుంటే జ్ఞానవంతుడివి నువ్వు. జ్ఞానం ఎలా వస్తుంది? ఇదే జ్ఞానం అంటే నువ్వు ఎలాంటి వాడివి? అనంతమైన వాడివి, శాశ్వతమైన వాడివి, నువ్వు రూపరహితుడివి. ఇది తెలుసుకుంటే నీకు జ్ఞానం. అటువంటి జ్ఞానం గనుక నువ్వు డైజెస్ట్ చేసుకుంటే, అటువంటి జ్ఞానాన్ని గనుక నువ్వు అనుభవించగలిగితే నువ్వే జ్ఞానివి. కానీ అటువంటి జ్ఞానం నీకు కలగటం లేదు కదా. అంటే ఏం జరుగుతోంది అంటే నువ్వు పరిమితమైన వాడివి, నువ్వు మరణించే వాడివి, నువ్వు రూపం కలవాడివి అని భావిస్తున్నావు కదా. ఇదే అజ్ఞానము.
అజ్ఞానం ఏది? ఇదే అజ్ఞానము. నిన్న మనకి తేజద ఒక సాంగ్ ప్రెజెంటేషన్ లో అవతాడు యొక్క హ్యూమిలేషన్ గురించి మనకి షేర్ చేశారు. దాని యొక్క వివరణ ఇచ్చారు. ఆ పాటకి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారు. దాంట్లో మనకి తేజద షేర్ చేసినటువంటి విషయాల్లో ఏంటి నిన్న చెప్పారు. ఇప్పుడు అవతార పురుషుడు యొక్క బాధకి ఈ యొక్క అజ్ఞానానికి ఎలా కనెక్ట్ చేశారని నిన్న మనకి తేజద కూడా మనకి షేర్ చేశారు. ఆ లైన్ కూడా గుర్తుందని ఎవరికన్నా? అంటే అజ్ఞానానికి మెహర్ బాబా పడేటువంటి బాధకి కనెక్ట్ చేసుకుంటే ఎలా వస్తుందండి? Your ignorance is my suffering. యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ మై సఫరింగ్. అక్కడ ఏంటి అర్థం ఏంటి? ఇక్కడ మెహర్ బాబా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నటువంటి అవతార పురుషుడు బాధపడుతున్నాడు అంటే ఆయనని ఏదైనా కూడా ఒక మాట అనడమో లేకపోతే ఆయన బాధ పెట్టేలాగా ప్రవర్తిస్తేనే ఆయన బాధ కలగదు. కేవలము నేను ఎంతకాలం అయితే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను అజ్ఞానిగా ఉన్నంత వరకు అంతవరకు కూడా నాకు సంబంధించినంత వరకు ఆయన బాధపడుతూనే ఉంటాడు. యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ మై సఫరింగ్ అని అవుతాడు. నీ అజ్ఞానమే నాకు బాధ. కాబట్టి ఇన్ని జన్మల్లో అంటే నువ్వు ఎంత బాధ పెట్టి ఉంటావో నీకు ఆ ఊహ నీకే వదిలేస్తున్నాను అవుతాడు. ఇన్ని జన్మలలో కూడా ప్రతిసారి నేను వచ్చి పలకరిస్తూ ఉంటే నేను ప్రతిసారి నా దగ్గర కూర్చోబెట్టుకొని నీకు చెప్పాల్సినటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేసిన ప్రతిసారి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. కూర్చోరా, నీకు కొన్ని విషయాలు చెప్పాలరా అంటే నాకు బాబా టైం లేదని తిరుగుతూనే ఉన్నావే. అందుకు నేను కనెక్ట్ చేసుకుంటానండి. మై విష్ లో ఫస్ట్ ఏంటి? నీ బాధ్యతలను తప్పించుకోవద్దు అంటే నీ బాధ్యత అనేది ఏంటి? 2 రకాల బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, సెకండ్ వచ్చి సెకండరీ రెస్పాన్సిబిలిటీ. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఏంటది అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడమే నీ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇన్ని జన్మలు ఎత్తినప్పుడు ఏ జన్మలో అయినా నువ్వు ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు, మనుషులను తెలుసుకుంటున్నావు, లోకాన్ని అర్థం చేసుకుంటున్నావు తప్ప ఎప్పుడైనా నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా నేనెవరు అసలు? ప్రతిసారి నువ్వెవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని ప్రశ్నించేవే తప్ప ఏ జన్మలో అయినా నువ్వెవరు అని ప్రశ్నించుకున్నావా? హూ యామ్ ఐ అని ప్రశ్నించుకున్నావా? అలా ప్రశ్నించుకోవడమే నీ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. నీ ప్రాథమికమైన బాధ్యత ఏంటి? అదే నీ బాధ్యత. కాబట్టి ఒక కొడుకుగానో, ఒక భర్తగానో, భార్యగానో, బిడ్డగానో ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట నీకు భారంగా కనిపిస్తుంది. వీళ్ళని చూసుకోవడం నా బాధ్యత అంటున్నావు అంటే ఎక్కడో భారం కనిపిస్తుంది. భారంగా చెప్తున్నావు, నువ్వేం తేలిగ్గా చెప్పట్లేదు అంటాడు అవుతాడు. అంటే ఆ భారం ఎక్కడొస్తుంది అంటే ఆ భారం ఎందుకు వచ్చింది అంటే నువ్వు మాట్లాడేటువంటి మాట పట్ల నీకున్న అవగాహన రాహిత్యమే. యు హ్యావ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. కాబట్టి ఏం అర్థం కావాలి? ఫస్ట్ నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే వీళ్ళకి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాలనుకోవట్లేదు అనేది కూడా నీకు అవగాహన వస్తుంది. ఆ తర్వాత సెకండరీ రెస్పాన్సిబిలిటీస్, నువ్వు ఏ రోల్ ప్లే చేసినా కూడా నువ్వు చక్కగా ఒక డిటాచ్డ్ గా నువ్వు ప్లే చేయగలుగుతావు. దానివల్ల నీకు ఆ సంస్కారాస్ అనేది కూడా కాస్త నీకు సహకరిస్తుంది. కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి సో డు నాట్ షిర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు ప్రతి జన్మలో కూడా భగవంతుడు కూర్చోపెట్టుకునే ప్రయత్నం చేసినా కూడా బాబా ఇప్పుడే వస్తాను, బాబా టైం లేదు, బాబా అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉందని తప్పించుకొని తిరుగుతున్నావు. కాబట్టి నాకు అర్థమవుతున్నంత వరకు మై విష్ లో నాకు అర్థమైంది అది మాత్రమేనండి, నా వరకు మాత్రం. వ్యక్తిగతమైనటువంటి ప్రయాణపు అనుభవం మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి మై విష్ లో అవతాడు చెప్పినటువంటి ఆ మాట నాకు ఇలా అర్థమైంది, నాకు ఇలా అర్థం చేసుకున్నాను, ఇచ్చేలా చేశాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా అంటే అజ్ఞానము. కాబట్టి ఈ అజ్ఞానం అంటే ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు లోకానికి? నువ్వు హయ్యర్ అంటే ఒక పర్పస్ కోసం వచ్చావు. నీది ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసమే ఏర్పడింది నీ మానవ జన్మ, అధమమైన ప్రయోజనం కోసం కాదు. ఇది గుర్తు పెట్టుకో. అజ్ఞానం అంటే కాస్త విస్తరించి చెప్తున్నాడు అవుతాడు, కాస్త లోతుల్లోకి వెళ్ళి చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి నీ జన్మ ఉద్దేశం ఏంటి అంటే ఉన్నతమైన ప్రయోజనాన్ని, అటువంటి జీవితం గడపాలరా నువ్వు. అటువంటి దానికోసం ఉద్దేశించబడింది ఈ మానవ జన్మ. అందుకోసమే నీకు మానవ జన్మ నుంచి ఈ స్థూల ప్రపంచంలోకి, ఈ టెస్టింగ్ గ్రౌండ్ లోకి పంపించాను. కాబట్టి ఈ టెస్టింగ్ గ్రౌండ్ లో నేను పంపించినప్పుడు ఆ గేమ్ నువ్వు ఆడి గెలవాలి. కానీ ప్రతిసారి నువ్వు ఆట మొదలు పెడుతున్నావు తప్ప ఆటలో ప్రతిసారి ఓడిపోతున్నావు. అంటే నేను చెప్పినట్లు నువ్వు ఆడటం లేదు అంటాడు అవుతాడు. కాబట్టి ఇదంతా కూడా అజ్ఞానమే.
కాబట్టి నువ్వు ఇంతవరకు అజ్ఞానిగా ఉన్నంత వరకు, అజ్ఞానంతో నువ్వు సంసారం చేస్తున్నంత వరకు కూడా ఒక్కటే గుర్తు పెట్టుకో, నాకు బాధ అనేది ఎప్పటికీ ఉంటుంది. నీ వల్ల, నీ పట్ల నాకు బాధే ఉంటుంది, నేను సంతోషపడడం అనేది ఉండదు. అందుకే గతంలో ఒక మాట చెప్పాడు అవుతాడు, చాలా బాధపడుతూ చెప్పిన మాట ఏంటి అది కూడా, నీకు ఈ ప్రపంచంలోకి వచ్చాక వినోదం అనిపిస్తుందేమో తప్ప నాకు మాత్రం విషాదమే. మేబీ నీకు ఇదంతా ఎంటర్టైన్మెంట్ లా కనిపిస్తుందేమో, కానీ నాకు సంబంధించినంత వరకు ఇది ఒక ట్రాజెడీ. నువ్వు వచ్చిన పని పూర్తి కానంత వరకు కూడా నాకు సంబంధించినంత వరకు నేను ఒక ట్రాజెడీగానే చూస్తాను, ఒక విషాదమే తప్ప వేరే ఏమీ లేదు. కాబట్టి ఇది ఇగ్నోరెన్స్. కాబట్టి ఇది రెండో సందర్భంలో అవుతాడు చెప్తున్నాడు క్లియర్ గా. కాబట్టి అజ్ఞానానికి మూలం ఏంటి అంటే తీసుకుంటే సంస్కారములే. కాబట్టి ఒకవేళ నువ్వు స్థూల శరీరానికి సంబంధించినటువంటి అజ్ఞానం కలిగి ఉంటే, అదే విధంగా స్థూల ప్రపంచానికి సంబంధించినంత వరకు నువ్వు అజ్ఞానంగా ఉంటే, వాటికి మూల కారణం ఏంటి? నీ స్థూల సంస్కారాలే. అదే విధంగా నువ్వు ఎప్పుడైతే సూక్ష్మ శరీరం యొక్క ఎరుక యొక్క అజ్ఞానంలో ఉన్నంత వరకు, తర్వాత సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం అనేటువంటి అజ్ఞానంలో ఉన్నంత వరకు, దానికి మూల కారణము నీకున్నటువంటి సూక్ష్మ సంస్కారములే. కాబట్టి ఇంక చివరిగా తీసుకుంటే, నువ్వు మానసిక శరీరపు ఎరుక అనే అజ్ఞానంలో ఉన్నంత వరకు, మానసిక ప్రపంచం యొక్క అనుభవంతో కూడినటువంటి అజ్ఞానంలో ఉన్నంత వరకు కూడా దానికి కారణం ఏంటి? నీకున్నటువంటి మానసిక సంస్కారములే కారణము. కాబట్టి ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేది ఎప్పుడు కంప్లీట్ గా పోతుంది అంటే, ఎప్పుడు పోతుంది? నీకు జ్ఞానం సంపాదించినప్పుడు. జ్ఞానం సంపాదించినప్పుడు అయిపోతుందా అంటే అయిపోదు. అది కేవలం ఒక అడుగు మాత్రమే. అందుకే మనం 7 రియాలిటీస్ లో చూస్తున్నప్పుడు 7th రియాలిటీస్ నాట్ రియల్ నాలెడ్జ్ అండి, 5th లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ నుంచి మనం చూస్తే రియల్ ఎగ్జిస్టెన్స్, రియల్ లవ్, రియల్ సాక్రిఫైస్, రియల్ రెనౌన్సియేషన్, రియల్ నాలెడ్జ్. దట్ ఈస్ ద 5th స్టెప్. అది అల్టిమేట్ కాదు. అది దాని తర్వాత ఏముంది మనకి? రియల్ కంట్రోల్ ఉంది, అసలైనటువంటి నియంత్రణ ఉంది. ఆ తర్వాత నువ్వు శరణాగతి అవుతావు. ఇంత ప్రాసెస్ ఉంది. శరణాగతి అయిపోవడం అంటే నోటి మాటకి చెప్తే సరిపోతుంది అంటాడు అవుతాడు, అది సరిపోదు. నువ్వు ఓరల్ గా చెప్తే సరిపోదు. శరణాగతి ఏంటి అంటే దాన్ని బట్టి 1 by 1 స్టెప్ బై స్టెప్ నువ్వు గ్రాడ్యువల్ గా రావాలి. ఫస్ట్ నీ ఎగ్జిస్ట్ అనే దాన్ని నువ్వు ఐడెంటిఫై చెయ్యాలి. నువ్వు ఆత్మగా నువ్వు ఎగ్జిస్ట్ అనేది ఏదో కాదు. నా రియల్ ఎగ్జిస్టెన్స్ ఏంటి? నా యొక్క సెల్ఫే, నా ఆత్మే నా యొక్క నిజమైనటువంటి అస్తిత్వము అని గుర్తించిన తర్వాత సెకండ్ స్టెప్ కు రావాలి. సెకండ్ స్టెప్ ఏమొస్తుంది? రియల్ లవ్. ఎప్పుడైతే నువ్వు ఆత్మవి, నువ్వు ఒక ఆత్మ స్వరూపుడివి అనేటువంటి గుర్తించిన తర్వాత, ఇక ప్రేమ విషయానికి వచ్చేసరికి ఆత్మస్వరూపుడైనటువంటి నువ్వు ప్రేమించడానికి మిగిలినటువంటి ఒకే ఒకడు ఎవరు అంటే పరమాత్మ. అది రియల్ లవ్. కాబట్టి ఎప్పుడైతే ఆత్మగా నువ్వు పరమాత్మని ప్రేమిస్తున్నప్పుడు నీ జీవితం అనేది త్యాగాలమయం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు అక్యుములేట్ చేసుకో, ఉన్నదాన్ని పనిచేస్తూ ఉంటావు. తద్వారా నీకు అలవాటైనటువంటిది రియల్ సాక్రిఫైస్. రియల్ సాక్రిఫైస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? పరిత్యాగము. అప్పుడు మాత్రమే విడిచిపెట్టాల్సినటువంటి దానిని విడిచిపెట్టి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోగలుగుతావు. అది అసలైనటువంటి సిసలైన పరిత్యాగము. అంటే ఏంటి? ఇక్కడ మనకి విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవడమే అసలైన సిసలైన పరిత్యాగము. కాబట్టి పరిత్యాగం అయిన తర్వాత నీకు వచ్చేదే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? ఇదంతా ఎటువంటి అవగాహన రావాలి? నీకు జ్ఞాని అవ్వాలి, ఒక జ్ఞానం సంపాదించుకోవాలి అంటే నీకు ఎటువంటి అవగాహన ఉండాలి అంటే, ఇదంతా కూడా నా యొక్క సంస్కారములతో సంసారమే. ఇదంతా దేనికి సంబంధించిన సంసారము? సంస్కారములతో సంసారం అనేది ఉన్నంత కాలము నేను కాయముతో కాపురం చేయాల్సి ఉంటుంది. ఇలా అవగాహన తెచ్చుకోవడమే జ్ఞానము. ఇప్పుడు జ్ఞానం అంటే సరిపోతుందా, నేను భగవంతుడు అయిపోతానా అంటే కాదు. మళ్ళీ నియంత్రణ. ఆ తర్వాత వచ్చేటువంటి ప్రతి దాన్ని నువ్వు నియంత్రించుకోవాలి. ఎలా మనం నిన్న ఎగ్జాంపుల్ చూసాం అంటే, నియంత్రణ కోల్పోయింది ఎవరు? ఎగ్జాంపుల్ తెలుసుకోవాలంటే మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్, ఆ మహాయోగి అయినటువంటి చాంగ్దేవ్. అతడు కోల్పోయాడు, నియంత్రణ లేదు. అతడు అదే 4వ భూమికలో ఉన్నప్పుడు, ఆ అధమమైన భూమికలో ఉన్నప్పుడు నేను గమ్యానికి చేరిపోయాను అంటే ఏం జరిగింది అక్కడ? ఆ సంస్కారాలు జాదు చేసి ఆ చాంగ్ దేవుని తర్వాత 5వ భూమికలోకి వెళ్ళనివ్వకుండా ఆ 4వ భూమిక మీదని 1 కాదు 2 కాదు 1400 సంవత్సరాల పాటు అక్కడ ఉండేలా చేసేసింది. అంటే అతను ఏం కోల్పోయాడు అంటే ఆ నియంత్రణ కోల్పోయాడు.
ఇదంతా కూడా సంస్కారాలు చేస్తోంది అని గుర్తించే కెపాసిటీ లేకుండా అటువంటి వ్యామోహాలు ఆకర్షణలో పడిపోయాడు చాంగ్దేవు. కాబట్టి దాని తర్వాత నీకు నియంత్రణ రావాలి. నియంత్రణ వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు నీ గురువుకి శరణాగతి అవుతావు. శరణాగతి అయిపోయిన తర్వాత ఏమవుతావు? నువ్వు నీ గురువుకి బానిస అయిపోతావు. ఎటువంటి బానిస? హఫీజ్ చెప్పినట్లుగా అదృష్టవంతుడైన బానిస. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళితే తప్ప, నువ్వు శరణాగతి అయితే తప్ప అవతార్ మెహర్ బాబా చెప్పే ప్రతి మాటని నువ్వు ఆచరించలేవు. అప్పటిదాకా ఏం చేస్తావు? అవతార్ మెహర్ బాబా చెప్పినటువంటి మాటల్ని 1-2 నువ్వు ఆచరిస్తావు తప్ప, అందుకే చెప్పాడు 1-2 ఆచరిస్తావు తప్ప మిగతా అన్ని ఆచరించేటువంటి సమర్థత నీకు రాదు. ఆ సంస్కారాలు సహకరించదు. ఇది బాబా ఇంత చెప్పాడు కదా, ఇది ఆచరిద్దాం చాలా అంటుంది తప్ప అన్ని బాబా చెప్పినవన్నీ మనం ఆచరిద్దాము అంటే బాబా తండ్రి మాట మాత్రమే వినే బిడ్డగా మనం తయారవుతామంటే ఏ సంస్కారాలు సహకరించదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది పూర్తిగా అంటే కంప్లీట్ గా అటువంటి స్థాయికి వెళ్ళగలగాలి. అందుకే చెప్పాడు మనకి హఫీజ్ కూడా, బెఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ క్యారీ అవుట్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్. ఎవ్రీ కమాండ్, నాట్ సమ్ కమాండ్. అక్కడ కొన్ని మాటలు గురువు చెప్పేటువంటి కొన్నిటిని పాటించమని చెప్పలేదు ఆయన. అంటే ఏం చేయాలి? ఎవ్రీ కమాండ్, ఆయన చెప్పే ప్రతి మాటని వినాలి. అంటే నువ్వు నీ గురువుకి బానిస అవ్వాలి. ఎటువంటి బానిస? అదృష్టవంతుడైన బానిస. కాబట్టి అదృష్టం ఎక్కడుంది? నువ్వు నువ్వు అనుభవించే దాంట్లో అదృష్టం లేదు. ప్రపంచం నిన్ను ఏదైతే వీడు అదృష్టవంతుడు అనేటువంటి పిలిపించుకోవడంలో లేదు. అదృష్టం అంటే ఇది. నీ గురువు చెప్పే ప్రతి మాటని నువ్వు ఆచరిస్తూ ఉండగలిగితే నువ్వు ఒట్టి బానిసవే కాదు, అదృష్టవంతుడైన బానిస. అట్ ద సేమ్ టైం ఎటువంటి ప్రశ్నించకుండా. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే అక్కడ ఒక పరిపక్వత, అంటే ఒక కొద్ది ఆత్మలో ఒక్కడిగా మాట్లాడుతున్నాడు హఫీజ్. అక్కడ కాసేపు ఆయన సద్గురు మిషన్ కాసేపు పక్కన పెడతాం. ఎలా చెప్తున్నాడు? ఒక పరిపక్వత కలిగిన శిష్యుడిగా మాట్లాడుతున్నాడు హఫీజ్. అక్కడ స్పష్టంగా చూడండి, అక్కడ పరిపక్వత అంటే కొద్ది ఆత్మలుగా మాట్లాడుతున్నాడు హఫీజ్. అక్కడ అంటే ఏం చేస్తున్నాడు? కేవలము అక్కడ గురువు మాట మాత్రమే వినేటువంటి బిడ్డ ఆ శిష్యుడు అక్కడ హఫీజ్. అందుకే 3 తీసుకుంటే తన గురువు గురించే మాట్లాడాడు తప్ప ఆడ భగవంతుడి గురించి మాట్లాడలేదు, ప్రపంచం గురించి మాట్లాడలేదు, తన గురించి అసలు మాట్లాడలేదు. కాబట్టి అది చూస్తే అంటే నాకు సంబంధించినంత వరకు ఆ 3 కప్లెట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ 3 ద్విపదలు ఏదైతే ఉన్నాయో అది నాకు సంబంధించినంత వరకు ముల్లోకాలండి. 3 లోకాలు అది. అంటే రకంగా చెప్పాలా త్రిలోకాలండి. 3 లోకాలా చూస్తాను నేను. అవతారుడు తన దగ్గర పెట్టుకున్నాడు, తన మదిలో పెట్టుకున్నాడండి హఫీజ్ ని. మెహరాబాద్ లో మనం సమాధి దర్శనం చేసుకున్న తర్వాత బాబా రూమ్ లోకి వెళ్తామండి, అక్కడ ఉన్నాడండి హఫీజ్. అంటే బాబా గది అని అనను కానివ్వండి, నాకు సంబంధించిన అది బాబా మది అండి. బాబా మదిలో హఫీజ్ ఉన్నాడు. అంటే చెప్తున్నాడు అవుతాడు, ఓకే నేను పిలిపించుకున్నాను కదా, వచ్చావు కదా, నేను ఎలా సంతోషపడతాను, నేను సంతోషపడేలా నువ్వు ఎలా ఉండాలో అంటే ఒక్కసారి ఆ 3 మాటల్ని, హఫీజ్ చెప్పే మాటల్ని నీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించు. అది ప్రయత్నించు చాలు. అంటే త్రిలోకాధిపతి అయినటువంటి మెహర్ బాబా దగ్గరికి చేరుకోవాలి అంటే ఈ 3 మాటలకి మించినటువంటిది ఏది లేదు. ఇది గనుక పాటించగలిగితే సాక్షాత్ అవతార పురుషుడే 31 జనవరి 1969 లో ఆయన అవతారం చాలించేటప్పుడు బోర్డుని తీసుకొచ్చి, మనందరికి తెలిసిన విషయమే, తన యొక్క శిరస్సుని కూడా ఆనించి 3 సార్లు ఖుదా హఫీజ్, ఖుదా హఫీజ్, ఖుదా హఫీజ్ అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది? అవతారం ఎందుకు ప్రస్తావిస్తున్నాడు హఫీజ్ గురించి అంటే బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్. కృష్ణమూర్తి గారు హఫీజ్ చెప్పినటువంటి ఆ 3 ద్విపదిని ఒకసారి చదువుతారండి. తెలుగా? తెలుగు చదవండి. ఇంగ్లీష్ అయినా పర్లేదండి. ఇంగ్లీష్ అయినా వీలైతే ఇంగ్లీష్ 2 చదవండి. ఈ ద్విపదాలు ఇవి ద్విపదాలే కదా? హలో జై బాబా. 3 ద్విపద అండి. 3 ద్విపద. ఇది ఐ యామ్ స్లేవ్ ఆఫ్ ది మాస్టర్ who has released me from ignorance
whatever my master does is of the highest benefit to all concerned. అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధీకులందరకు అది అత్యంత ప్రయోజనకారియగును. ఆఫీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి హఫీజ్? ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు యాక్చువల్ గా అంటే, గురువు ఏం చేస్తాడు? ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా గురువుగా ఏం చేస్తాడు అంటే, ముఖ్యంగా ఈ యొక్క అజ్ఞానం నుండి విడిపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం వాడుతున్నాడు అవుతాడు ఇగ్నోరెన్స్ గురించి. మనకి గాడ్ స్పీక్స్ లో ఈ మెహరోపాసనంలో మొట్టమొదటిసారిగా అజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. దీని గురించి కొద్దిగా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు అవుతాడు, పంపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ఇక్కడ హఫీజ్ ఏం చెప్తున్నాడు? అజ్ఞాన బంధము అంటే ఏంటి? ఇక్కడ మనకి స్పష్టంగా క్లియర్ గా చెప్పాలి అంటే, ఈ యొక్క అజ్ఞానం నుండి నన్ను విడుదల చేసినటువంటి నా గురువుకి నేను బానిసని. అంటే ఏంటి ఇక్కడ ముఖ్యంగా ఈ మాట ప్రకారము ఇక్కడ ఎవ్వరు స్వేచ్ఛగా లేరు అని అర్థం అండి. ఎవ్వరు ఇక్కడ స్వేచ్ఛగా లేరు. నీకు అనిపిస్తుందా నువ్వు ఫ్రీడమ్ గా ఉన్నావు అనుకుంటున్నావా? ఇక్కడ కొద్దిగా కాస్త శ్రద్ధగా ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. ప్రతి జీవుడు ఒక భగవత్ సాక్షాత్కారం కలిగినటువంటి వెరీ ఫ్యూ సోల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బంధితులే. అందరూ కూడా అజ్ఞానం చేత బంధింపబడినటువంటి వాళ్ళే. కాబట్టి ఇక్కడ అవతాడు మనకి ఇక్కడ హఫీజ్ ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏం ఆప్షన్ ఇస్తున్నాడు క్లియర్ గా అంటే, నువ్వు ఎవరికైనా బానిసవు, తప్పు లేదు. నువ్వు ఈ లోకంలో ఎవరికైనా నీ శరీరానికి బానిస అవుతావా, ఈ ప్రపంచానికి బానిస అవుతావా, ఎవరికైనా నువ్వు బానిసవు, తప్పు లేదు. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, నువ్వు ఎవరికైతే బానిస అయ్యావో వాళ్ళు నిన్ను నీ అజ్ఞాన బంధనము నుండి విముక్తి చేస్తారా? ఒక ఆప్షన్ అడుగుతున్నాడు. చిన్న జస్ట్ ఒక సజెస్ట్ చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎవరికైనా బానిస తప్పు లేదు, ఒకవేళ నువ్వు శరీరానికి బానిస అయ్యావు, ఈ శరీరం అనేది నీ అజ్ఞాన బంధనం నుండి నిన్ను విడుదల చేస్తుందా? లేకపోతే ఈ స్థూల ప్రపంచానికి నువ్వు బానిస అయ్యావు, ఆ ప్రపంచం లేకపోతే నీవు ఉండలేకపోతున్నాను అంటున్నావు. నేను దూరం అవ్వాలంటే నాకు చాలా భయం వేస్తోంది అంటున్నావు. నాకు చనిపోవాలని లేదు, నేను శరీరం విడిచిపెట్టాలని లేదు, నేను ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు. ఓకే, ఉండాలనుకుంటున్నావు, బాగానే ఉంది. దానివల్ల నీకేం ప్రయోజనం? నిజంగా ఈ స్థూల శరీరం కానీ స్థూల ప్రపంచం కానీ నీ అజ్ఞాన బంధనం నుండి నిన్ను విడుదల చేస్తుందా? స్వేచ్ఛనిస్తుందా? ఇవ్వదని తెలుస్తోంది కదా, నీకు క్లియర్ గా ఉంది కదా. అంటే ఎవరికి బానిస అవ్వాలి నువ్వు? ఒక్కసారి కాస్త వివేకంతో కాస్త విచారణ చెయ్యి అంటున్నాడు హఫీజ్. ఒక్కసారి విచారణ చెయ్యి. ఆ మాట ఏదైతే ఉందో ఆ మూడో త్రిపదల్లో ఆయన చెప్పినటువంటి 2 మాటల్లో మొదటి మాట అది. కాబట్టి తనని గురించి చెప్తున్నాడు. అంటే నన్ను ఏం చేశాడు, నా గురువు ఏం చేశాడు, ఎందుకు నేను నా గురువుకి బానిస అయ్యాను అంటే ఒక అద్భుతమైన ఒక పరమ కారణం చెప్తున్నాడు అండి. అన్నమయ్య చెప్తాడు ఒక చోట, పరమ కారణం, అది ఉత్కృష్టమైన కారణం అంటాడు. ఇది పరమ కారణం చెప్తున్నాడు హఫీజ్. ఈ అజ్ఞానం నా గురువుకి ఎందుకు నేను బానిస అయ్యాను, నేను మీ అందరికి ఒక పరమ కారణం చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ యొక్క అజ్ఞాన బంధము, ఐఎమ్ స్లేవ్ టు మై మాస్టర్. ఎందుకు నేను బానిస అయ్యాను అంటే ఈ యొక్క అజ్ఞానం అనేది బంధం. ఇది అర్థం కావాలి. ఈ అజ్ఞానం అనే పదం వాడిన ప్రతిసారి ఇదొక బైండింగ్. ఈ బైండింగ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నాకు గ్రాస్ ఇంప్రెషన్ నుండి వచ్చింది. నేను సటిల్ ఇంప్రెషన్కి వెళ్ళిపోతే బాండేజ్ పోతుందా? అజ్ఞానం పోదు, తగ్గుతుంది. నీ మీద ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. నేను మెంటల్ ఇంప్రెషన్కి వెళ్ళేసరికి అది పోతుందా? పోదు, ఇంకాస్త తగ్గుతుంది, అంతే. బైండింగ్స్ గురించి ఏం చెప్పాడు మనకు అవుతాడు? ఫస్ట్ ఒకసారి బైండింగ్స్ లో ఉన్నటువంటి ఆ 4 రకాలని ఎవరైనా చెప్తారండి? ఆ 4 టైప్స్ ఆఫ్ బైండింగ్స్ ని. ఎక్కువ ఆత్మలు అత్యంత బంధనము కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు తేలికైన బంధనమును కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు అతి తేలికైన బంధనమును కలిగి ఉంటారు.
అతి కొద్ది ఆత్మలు ఎటువంటి బంధనము కలిగి ఉండరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి అవుతాడు బైండింగ్స్ లో కూడా అత్యధికమైన బంధనం అంటే గ్రేట్ బైండింగ్, తర్వాత లిటిల్ అంటే తేలికైన బంధనము, తర్వాత వెరీ లిటిల్ బైండింగ్ అంటే అతి కాస్త తేలికైన బంధనాలు. కాబట్టి బంధనాలు లేనిది ఎక్కడ లేనిది అంటే ఎప్పుడైతే నువ్వు సంస్కార రహితం అవుతావో, అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు హఫీజ్ చెప్పినట్లుగా అజ్ఞాన బంధనం నుండి ఎప్పుడు విముక్తి అయ్యాడు హఫీజు అత్తర్ ద్వారా? అంటే అతడు ఎప్పుడైతే సంస్కార రహితం చేసుకున్నాడో, సంస్కార రహితం అయినప్పుడు ఏమైపోయింది? ఎటువంటి బంధనాలు లేదు. కాబట్టి ఎటువంటి బంధనాలు లేదు అంటే సంస్కార రహితమైనప్పుడు బంధన రహితుడయ్యాడు, అతడికి ఎటువంటి బంధనాలే లేవు. కాబట్టి ఈ మూడు ఏదైతే ఉన్నాయో, ఏదైతే గ్రాస్ ఇంప్రెషన్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలు కావచ్చు, సటిల్ ఇంప్రెషన్ ద్వారా వచ్చినటువంటి మిగతా 4 ఫలితాలు కావచ్చు, మెంటల్ ఇంప్రెషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, నిజానికి ఈ మూడిటిని కలిపితే ఇట్ ఈస్ ద నథింగ్ బట్ ఇగ్నోరెన్స్. కాబట్టి ఎందుకు వచ్చింది? స్పష్టంగా ఎందుకు చెప్తున్నాడు అవుతాడు? ఈ అజ్ఞానానికి ఈ లైన్ కాస్త అబ్జర్వ్ చేయండి. ఆ లైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు. ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ క్షణం వేలు పెట్టి చూపిస్తున్నాడు అవుతాడు. దిస్ ఇగ్నోరెన్స్ అన్నాడు. ఈ అజ్ఞానానికి కారణము ఏంటి? అజ్ఞానం అనేది ఈ మూడిటితో కూడినటువంటి అజ్ఞానము. ఏది? గ్రాస్, సటిల్, మెంటల్ ఇంప్రెషన్స్ తో కూడినటువంటి అజ్ఞానము. అందుకోసమే కదా అనంతమైనటువంటి వాడివి నువ్వు పరిమితమైన వాడిగా భావిస్తున్నావు, శాశ్వతమైనటువంటి వాడు నువ్వు అశాశ్వతమైన వాడిగా నువ్వు అలా విధమైన భావిస్తున్నావు. సో రూపరహితుడైనటువంటి వాడివి రూపం కలిగిన వాడిగా భావిస్తున్నావు. అంటే కారణం ఏంటి? ఈ యొక్క స్థూల, సూక్ష్మ, మానసిక సంస్కారాలతో కూడినటువంటి అజ్ఞానమే కారణం. కాబట్టి దీన్ని కొద్దిగా కాస్త జాగ్రత్తగా ఆలకిస్తే, కాస్త మన సంస్కారాలు సహకరించకపోయినా సహకరింప చేసుకుంటూ ఆలకిస్తే అర్థమవుతుంది. మొదటి సందర్భంలో సంస్కారాల గురించి ఫస్ట్ టైం బాబా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఏం చెప్పాడు మనకి? ఈ వ్యత్యాసాలు, నీ ప్రాబ్లం ఏంటి? సమస్త మానవాళి సమస్య ఏంటి? ఈ యొక్క తేడాలే, ఈ వ్యత్యాసాలే అని చెప్పినప్పుడు ఒక్క స్టెప్ ముందుకు తీసుకెళ్లి ఏం చెప్తున్నాడు? మళ్ళీ రెండో ఒక సందర్భంలో చెప్పాడు అవుతాడు, ఒక అజ్ఞానం గురించి చెప్తున్నాడు. కాబట్టి నీకున్నటువంటి తేడాలు కావచ్చు, నీకున్న వ్యత్యాసాలు కావచ్చు, లేక అజ్ఞానానికి. కాబట్టి రెండిటికి కారణం ఏంటి? సంస్కారములే. ఇది అర్థం కావాలి, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నాడు అవుతాడు, ఇంకొంచెము ఆ ఇంప్రెషన్ అనే సబ్జెక్ట్ ని ఇంకొంచెం బలవంతం చేస్తున్నాడు అవుతాడు. ఆయన చెప్పే మాటల్ని కొద్దిగా స్ట్రాంగ్ డోస్ పెంచుకుంటూ వెళ్తున్నాడు అవుతాడు. ఆ ఇంప్రెషన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇంప్రెషన్స్ అనేది కూడా నీ జీవితాన్ని ఎలా శాసిస్తూ ఉంది, నీ జన్మని కూడా శాసిస్తూ ఉంది. ఎందుకంటే దాన్ని చెప్పినట్టే నువ్వు వింటున్నావు, అంతగా నువ్వు ఒబీడియంట్ అయిపోయావు సంస్కారాలకి. అది ఏడవమంటే ఏడుస్తున్నావు, నవ్వమంటే నవ్వుతున్నావు, అక్కడికి వెళ్ళి నిలబడంటే అక్కడ నిలబడుతున్నావు, అక్కడికి వెళ్ళి కూర్చో అంటే కూర్చుంటున్నావు, పుట్టమంటే పుడుతున్నావు, చావమంటే చస్తున్నావు. పూర్తిగా కూడా. అందుకే ఇదంతా కూడా సంస్కారాలతో సంసారము, కాయంతో కాపురం అనేటువంటి వీరి యొక్క అజ్ఞానం వల్ల జరుగుతోంది. కాబట్టి ఇది చెప్తూ మనకి అవుతాడు ఏం చెప్తున్నాడు స్టార్టింగ్ లో మనకి? ఇన్ ద బిగినింగ్ ద సోల్ which is eternally in the whole soul at first acquires ignorance through impressions rather than acquiring knowledge. అంటే ఏం చేస్తున్నాడు? యాక్చువల్ గా నువ్వు మనిషిగా పుట్టిన తర్వాత మొదటిలో అంటే ఆత్మ ఆ ఆరంభంలో ఏం జరిగింది అంటే ఈ యొక్క పరమాత్మలో శాశ్వతంగా ఉన్నటువంటి ఈ ఆత్మ మొదట్లో ఏం చేస్తోంది? నిజానికి దేనిని సంపాదించుకోవాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవడం కాకుండా ఈ యొక్క ఆత్మ ఏం చేసింది? ఈ యొక్క సంస్కారాల ద్వారా అజ్ఞానాన్ని కూడగట్టుకుంది. ఇక్కడ ప్రాబ్లం, ఇది ట్రాజెడీ అంటాడు అవుతాడు. ఇదే ట్రాజెడీ. నువ్వు వచ్చినటువంటి ఏ జ్ఞానం సంపాదించుకోకుండా ఏం చేస్తున్నావు? ఈ సంస్కారాల ద్వారా, ఈ సంస్కారాల గుండా నువ్వు దేనిని పోగు చేసుకుంటున్నావు అంటే అజ్ఞానాన్ని పోగు చేసుకుంటున్నావు. కాబట్టి ఇది అజ్ఞానము. ఇదంతా కూడా అజ్ఞాని చేసే పని. ఏం జరుగుతోంది? మోస్ట్ సోలో ఏం జరుగుతోందో స్పష్టంగా అవుతాడు 1 by 1 ఒక విడమరిచి చెప్తున్నాడు అవుతాడు మనకి.
ఆ మోస్ట్ సోల్ సమ్ సోల్లో ఎందుకు కాలేకపోతున్నాడు? పుట్టిన ప్రతి మనిషి తన జీవిత గమ్యాన్ని తన యొక్క ఆత్మ యొక్క పరిశీలించుకోలేకపోతున్నాడు. తనను తాను ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నాడు? తనను తాను ఎందుకు విచారణ చేసుకోలేకపోతున్నాడు? తన యొక్క జీవిత ప్రయోజనాన్ని, తన జన్మ ప్రయోజనాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అంటే ఇదే కారణము. కాబట్టి ఈ సంస్కారాల ద్వారా నువ్వు ఏది పొందిన అజ్ఞానమే. ఇది బాగా అర్థం కావాలండి ఈ పాయింట్. నువ్వు సంస్కారాల ద్వారా ఏది పొందినా కూడా అది అజ్ఞానమే. నువ్వు స్థూల సంస్కారాల ద్వారా పొందినా కూడా అది ఒక స్థూల సంబంధించినటువంటి అజ్ఞానమే. సూక్ష్మ సంస్కారాల ద్వారా నువ్వు ఏది పొందినా సూక్ష్మమైనటువంటి అజ్ఞానమే. మానసిక సంస్కారాల ద్వారా నువ్వు ఏది పొందినా కూడా అది కూడా ఒక రకంగా మానసికంగా అజ్ఞానమే. కాబట్టి పూర్తిగా సంస్కార రహితం అయితే తప్ప నీకు అజ్ఞానం పోదు. కాబట్టి అప్పుడు జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు ఎటువంటి జ్ఞానం వస్తుంది? కాబట్టి నేను వచ్చిన పని ఏంటి? నిన్న మనం చూసామండి, ఒక ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం, రైల్వే స్టేషన్ గురించి తెలుసుకున్నాం. సో రైల్వే స్టేషన్ దేంతో కనెక్ట్ చేసుకున్నాం? మనము ఈ గ్రాస్ వరల్డ్ తో కనెక్ట్ చేసుకున్నాం. కాబట్టి రైల్వే స్టేషన్ సంబంధించినంత వరకు ఆ స్టేషన్ నేను ఎప్పుడు చూడకపోయినా, ఆ స్టేషన్ నేను ఎప్పుడు వెళ్ళకపోయినప్పటికీ నేను నా గమ్యానికి చేర్చేటువంటి రైలు దానికి సంబంధించినటువంటి ఆ స్టేషన్ కి వస్తుంది. కాబట్టి అక్కడ బోర్డింగ్ స్టేషన్ అక్కడ కాబట్టి నేను దాన్ని ఎంతవరకు తెలుసుకోవాలి అన్నప్పుడు మనం రకరకాలు చూస్తాం. అవన్నీ కరెక్టేనండి. మీరు చెప్పిన ప్రతి మాట కరెక్టే, ఇక్కడికి రాంగ్ అని చెప్పడం లేదు, అన్ని కరెక్టే. కానీ అసలైనటువంటిది ఏంటి? ఇది ఇంపార్టెంట్. అసలైనది ఏంటి? అక్కడ ఆ స్టేషన్ ఎలా ఉంటుంది, ఆ స్టేషన్ పరిస్థితి ఏంటి, ఆ స్టేషన్ లో నేను ఎక్కబోయేటువంటి రైలుతో పాటు మిగతా రైలు గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకోవడం అనేది వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్. కానీ నిజంగా చెప్పాలి అంటే, బ్రీఫ్ గా చెప్పాలి అంటే, నాకు అతి ముఖ్యమైనది ఏంటి? నన్ను నా గమ్యానికి చేర్చేటువంటి రైలు ఆ స్టేషన్ కి ఎన్ని గంటలకు వస్తుంది? ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వాలి. అది 3 గంటలకు అయితే నేను గంట ముందు ప్రిపేర్ అవ్వాలి. అది దగ్గర అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. దూరంగా ఉంటే నేను ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. అది ఆ ప్రిపరేషన్ దేన్ని బట్టి ఉంటుంది? ఆ స్టేషన్ కి నేను ఎక్కబోయే రైలు ఎన్ని గంటలకు వస్తుందో తెలుసుకోవడం ద్వారా. దాంతో అది సరిపోతుందా? అది కూడా సరిపోదు కదా. అది ఎంత ఇంపార్టెంట్. రైలు ఆ టైంకి వస్తుందని తెలుస్తుంది, కానీ ఎంతసేపు ఆగుతుంది అది కూడా తెలుసుకోవాలి కదా. అది ఒకవేళ చిన్న స్టేషన్ అయితే 2 నిమిషాలు ఉంటుందా? పెద్ద జంక్షన్ అయితే ఒక 10 నిమిషాలు ఉంటుందా? దాన్ని బట్టి నా ప్రిపరేషన్ లో స్పీడప్ చేసుకోవాలి. కొంచెం తొందరగా వెళ్ళాలి. అది ఉండేది 2 నిమిషాలు ఉందండి, అటు ఆ టైంకి కూడా నేను ప్లాట్ఫారం మీద ఉండాలి. ఆ ట్రైన్ వచ్చేటువంటి గంట ముందే ఆ ప్లాట్ఫారం మీద ఉంటే తప్ప నేను ప్రశాంతంగా ట్రైన్ ఎక్కగలుగుతాను. కాబట్టి దీని నుంచి కనెక్ట్ చేసుకుంటే, ఇదే గ్రాస్ వరల్డ్ కనెక్ట్ చేసుకుంటే అవుతాడేం చెప్పాడు? నేను మనకి ఈ యొక్క స్థూల ప్రపంచం యొక్క ఉనికి ఉంది, ఇది లేదని చెప్పొద్దు. నిజానికి నువ్వు లేవు నిజానికి ఇక్కడ నువ్వు లేవు. ఇది మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఈ స్థూల ప్రపంచం ఎప్పుడు ఉంటుంది. నువ్వు తర్వాత కొన్ని 1000 జన్మలు ఎత్తినా కూడా ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. ఇందులో ఏం మార్పు ఉండదు. పేర్లు మారుతాయేమో, మనుషులు మారుతాయేమో, ఇల్లులు మారిపోతాయేమో తప్ప ఈ యొక్క ప్రపంచం అనేది ఇలాగే ఉంటుంది. ఆయన నిర్ణయించిన దాని ప్రకారం ఉంటుంది. ఇక్కడికి నువ్వు వచ్చేవాడివి, నువ్వు గెస్ట్. నువ్వు కొద్ది కాలం ఉండేది నువ్వు మాత్రమే, ఎక్కువ కాలం ఉండేది ఈ ప్రపంచమే. కరెక్ట్ గా చూసుకుంటే నిజానికి మనిషి కన్నా వస్తువులకి ఆయుష్ ఎక్కువ. అబ్జర్వ్ చేయండి. ఆ వస్తువుల కన్నా పరిస్థితులకి ఎక్కువ ఆయుష్ ఎక్కువ. అందుకే మనం వాడేటువంటి ఫోన్ వాడుతూ ఉంటే ఒకవేళ మనం లేకపోయినప్పటికీ కూడా ఫోన్ ఇంకోటి వాడుకుంటాడు. అంటే ఆయుష్ నాకన్నా ఫోన్కి ఎక్కువ ఉంటుంది. మనం మాట్లాడే ఫోన్కి ఎక్కువ ఉంది. దాన్ని పక్కన పెట్టడానికి లేదు, ఇంకొకరు వాడుకుంటారు, ఇంకొకరు వాడికి ఉపయోగపడుతుంది. అంటే మనిషి కన్నా, వ్యక్తి కన్నా వస్తువుకి ఆయుష్ ఎక్కువ. అలా ఉంటుంది ప్రపంచం అనేది. కాబట్టి ప్రపంచం యొక్క ఉనికి అనేది ఉంది, కానీ ఈ ప్రపంచము నీ చిట్ట చివరి ఇల్లు కాదు. కాబట్టి నీ ముఖాన్ని భగవంతుడి వైపు తిప్పు అన్నాడు అవుతాడు. అప్పుడు చెప్తూ ఏం చెప్పాడు? ఈ ప్రపంచాన్ని ఏం చెప్పాడంటే మనకి నిన్న మనం చెప్పింది, ఇట్ ఈస్ ద టెస్టింగ్ గ్రౌండ్. ఇదేంటి? ఎటువంటి టెస్టింగ్ గ్రౌండ్? నువ్వు ఏదైతే పోగు చేసుకున్నటువంటి పుణ్యం యొక్క ఫలితాన్ని, పాపం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి నీ కోసం నేను ఏర్పాటు చేయబడిన ఒక టెస్టింగ్ గ్రౌండే ఈ స్థూల ప్రపంచం. కాబట్టి నీ టెస్ట్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి నువ్వు సెంటర్కి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇంతసేపు రాశానండి కాసేపు ఉంటాను అంటే ఆడ ఊరుకుంటారా? నీకు నువ్వు టెస్ట్ రాసేస్తావు కదా, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటారు. ఆ టెస్టింగ్ గ్రౌండ్ లో ఎక్కువసేపు ఉండడానికి లేదు. అంటే ఆ టెస్ట్ అనేది రాసేసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు, స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రపంచానికి కనెక్ట్ చేసుకుంటే, ఈ ప్రపంచాన్ని ఎంతవరకు మనం కనెక్ట్ చేసుకుంటే మళ్ళీ 2 విషయాలు.
ఎలాగైతే స్టేషన్ సంబంధించిన విషయాలు 2 తెలుసుకున్నామో, ఇప్పుడు రైల్వే స్టేషన్ తో పాటు ఒక్కసారి స్థూల ప్రపంచాన్ని కనెక్ట్ చేసుకుంటే ఏమర్థం అవుతుంది, ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను, నెంబర్ 1 ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను. ఇదంతా టెంపరరీ కదా, ఎక్కువసేపు లేదు. కొన్ని ఎక్కువ కాలం ఉండిపోతామంటే ఉండడానికి నాకు ఆప్షన్ లేదు. ఎందుకు అంత తాపత్రయపడుతున్నాను, అసలు ఇక్కడ ఎందుకు వచ్చాను నేను, ఈ తల్లిదండ్రుల ద్వారా లోకానికి ఎందుకు వచ్చాను, నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ ఈ ప్రపంచానికి రాకుండా ఉండడానికి నేను చేయాల్సిన పని ఏంటి, అంతేనండి. ఈ స్థూల ప్రపంచానికి 2 పాయింట్లు నాకు అర్థం అవుతున్నంత వరకు అండి. ఇది నా యొక్క వ్యక్తిగతమైన అనుభవపు ప్రయాణం మీకు చెప్తున్నాను, అంతవరకు మాత్రమే. కాబట్టి 2 విషయాలు. ఒకటి, ఈ ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చాను, మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా ఉండడానికి నేను ఏ పనులు చేయాలి, ఎటువంటి విషయాలు తెలుసుకుంటే నేను మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా ఉంటాను అనేటువంటి విచారణ నేనెవరు అనే ప్రశ్నతో నువ్వు చెయ్యాలి. ఎటువంటి ప్రశ్నతో చెయ్యాలి, చాలా ఇదే భగవాన్ శ్రీ రమణ మహర్షి అంటారు, హూ యామ్ ఐ అనేది ఎంత గొప్పగా ఒక ఎమోషనల్, ఎంత గొప్పదైనటువంటి పవర్ఫుల్ థాట్ అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఒక పల్లెటూర్లలో భోగి మంట వేస్తారు కదండి. భోగి మంట వేస్తున్నప్పుడు అన్నిటిని కూడా పాత వస్తువులను తీసి ఒక చోట కూడబెట్టి ఏం చేస్తారు, ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తారు. ప్రతి దానికి ఎన్ని అగ్గిపుల్లలు వాడరండి, అన్నిటి కలిపి ఒకే ఒక అగ్గిపుల్ల. ఎలాగైతే ఒకే ఒక అగ్గిపుల్లతో ఆ మొత్తం కూడా ఎలాగైతే మాడి మసైపోతుందో, అలాంటి ఒకే ఒక అగ్గిపుల్ల లాంటిది నేనెవరు అని విచారణ అన్నాడు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అలాంటిది అంత గొప్పది, అంత పవర్ఫుల్ అయినటువంటి థాట్ హూ యామ్ ఐ అనేది. ఇదే మనకు అవతాడు చెప్పే మాట కూడా. నువ్వు వచ్చిన ప్రతిసారి కూడా గుర్తు పెట్టుకో, నీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడమే, నిన్ను నువ్వు విచారణ చేసుకోవడమే ఈ యొక్క ప్రశ్నతో. ఏంటది, హూ యామ్ ఐ, ఇట్ ఈస్ అ రియల్ క్వశ్చన్. ఈ నిజమైనటువంటి ప్రశ్నతో విచారణ చేసుకోవాలి. నేను ఎందుకు వచ్చాను, నెంబర్ 1. ఇంకొకటి ఏంటి, సెకండ్ పాయింట్, మళ్ళీ ఈ లోకంలోకి నాకు మెహర్ బాబా చెబుతూనే ఉన్నాడు, నా తండ్రి చెబుతూనే ఉన్నాడు, ఇది టెంపరరీ మాత్రమే, వీళ్ళెవ్వరు నీ వాళ్ళు కాదు. నిజానికి తీసుకుంటే వీళ్ళందరూ నీకు దేహానికి సంబంధించిన వాళ్ళే తప్ప ఆత్మకి సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి అవతాడు ఏం చెప్తున్నాడు మనకి, నేను మాత్రం నీతో నాకున్న సంబంధం కేవలం దేహానికి మాత్రమే పరిమితం కాదురా, మనిద్దరిది ఆత్మ సంబంధము, మనది ఆత్మ పరమాత్మల సంబంధము. ఇది అనాది కాలం నుండి వస్తోంది. అనాది కాలం అంటే ఏంటి, సృష్టి ఆరంభం నుండి మన ఇద్దరం ఇలా జర్నీ చేసుకుంటూనే పోతున్నాము. కాబట్టి నాకు నువ్వు ఉన్నావు, నీకు నేను ఉన్నాము, మన ఇద్దరమే నిజమైనటువంటి వాళ్ళము. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా నీ సంస్కారాల ప్రకారం, నీ ప్రారంభం ప్రకారం వచ్చిన వాళ్ళే తప్ప నీకు ఆత్మకి సంబంధించిన వాళ్ళు కాదు. అందుకే అవతాడు ఆస్పిరెంట్స్ కి ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఏం చెప్తూ ఉంటాడు అంటే, ఎవరైనా గాడ్ రియలైజేషన్ కోసం వస్తున్నప్పుడు ఒక సిన్సియర్, హానెస్ట్ ఒక ఆస్పిరెంట్స్ కి అవతాడు ఒకే ఒక సజెస్ట్ చేస్తూ ఉంటాడు. ఏం చెప్తూ ఉంటాడు అంటే, నువ్వు అంతర్గతంగా గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఇస్ ఇల్యూషన్. అలాంటి మాటలు చెప్పేవాడు. అలా చెప్పడం వల్ల ఏమర్థం అవుతుంది, అంతర్గతంగా అంటే భగవంతుడు తప్ప మిగతావన్నీ భ్రాంతే, నా శరీరంతో కలిపి మిగతావన్నీ భ్రాంతి. గాడ్ అలోన్ ఈజ్ రియల్, భగవంతుడు ఒక్కడే నిజము, మిగతావన్నీ కూడా ఇది కాదు. అంటే అంతర్గతంగా గనుక నువ్వు అలా ఆ విధమైనటువంటి నీ సంస్కారాలకి గనుక అలా నువ్వు నేర్పించగలిగితే, నమ్మించగలిగితే ఆటోమేటిక్ గా నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనకు అర్థం కావాల్సిన విషయము. అంటే ఇక్కడ గొప్ప విషయం, గొప్ప మాట ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ అంటే, నువ్వు ఈ సంస్కారాల ద్వారా నువ్వు ఏది పొందిన అజ్ఞానమే. కానీ నువ్వు పొందాల్సింది ఏంటి ఇక్కడ పూర్తిగా తీసుకుంటే, ఆ సంస్కారాలు అనేది నీకు సహకరిస్తున్నప్పుడు అంటే ఏమవుతోంది అంటే, నీకు స్థూల సంస్కారాలు పెట్టే అంత ఇబ్బంది నేను సూక్ష్మ సంస్కారాలు పెట్టదు. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ పాయింట్ మాత్రం. ఎందుకంటే అంత గ్రేట్ బైండింగ్ గా ఉన్నావు నువ్వు. బంధనాలకు వచ్చేసరికి నువ్వు ఎప్పుడైతే సంస్థలకు వచ్చావో నీకు ఉండేది లిటిల్ బైండింగ్. అంటే నీకు పూర్తిగా అస్సలు అంత పూర్తి కట్టడి చేసినటువంటి సంస్కారాలు స్థూల సంస్కారాలు. అందుకే ముందు మనకు ఒక మాట చెప్తాడు అవుతాడు. ఎందుకంటే సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవాడు చెప్పేటువంటి కంప్లైంట్ చేసే ఏకైక విషయం ఏంటి, ఏకైక మాట ఏంటి అంటే, ఇది కష్టం అండి. నేను విన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారు సాధారణంగా అంటే, మామూలు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏమంటే, భగవద్గీత కష్టం అండి, భగవత్ వచనాలు కష్టం అండి, అది అర్థం కావడం కష్టం, హార్డ్ అంటారు.
అవునా కదండి? మామూలు సాధారణంగా వింటూ ఉంటాం. భగవద్గీత కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, మొత్తానికి ఆత్మపరమైనటువంటి విద్య అంటే జ్ఞానానికి సంబంధించింది. ఒక సాధారణ మనిషి చెప్పే మాట ఏంటి? కష్టం అండి, ఇది అర్థం కావడం కష్టము. కాబట్టి కష్టము. రెండోది ఏంటి కూడా, ఇందులో లోతులోకి వెళ్తే బయటకు రావడం కష్టం అండి అంటారు. ఇందులో లోతులకు వెళ్ళకూడదండి, పై తెలుసుకోవాలండి. బాబా చెప్పే విషయాలు పై తెలుసుకుంటే చాలండి. మరి లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుందని నాకు కొంతమంది చెప్పిన మాట. నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది నేను ఒక్కసారి విచారణ చేసుకుంటున్నప్పుడు నాకు మెహర్ బాబా ఇదే గాడ్ స్పీక్స్ ద్వారా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సంస్కారాలు ఎప్పుడైతే బాబా కేటగరైజ్ చేస్తున్నప్పుడు అంటే గ్రాస్ ఇంప్రెషన్ గా, సటిల్ ఇంప్రెషన్ గా అండ్ మెంటల్ ఇంప్రెషన్ గా బాబా క్లాసిఫై చేస్తున్నప్పుడు బాబా ఇంతవరకు సటిల్ ఇంప్రెషన్ కి పెట్టని పేరు, ఆ మెంటల్ ఇంప్రెషన్ కి పెట్టినటువంటి మరొక పేరు గ్రాస్ ఇంప్రెషన్ కి బాబా పెట్టాడు. మనకి ముందు వస్తుందండి, ముందు చెప్పబోతున్నాడు. అది మనం ఇంతకుముందు జర్నీ చేసామండి. ఎవరైనా చెప్పగలుగుతారండి? మనం ముందు ఆల్రెడీ జర్నీ చేసాం, ఆ మాటని విన్నామా? దట్టమైన సంస్కారం, దట్టమైన మరియు కష్టపూరితమైన కష్టమైన. ఫస్ట్ ఏంటి? హార్డ్ అండ్ డెన్స్ ఇంప్రెషన్స్. అంటే కష్టతరమైన దట్టమైన సంస్కారాలే స్థూల సంస్కారాలకి మరో పేరు. స్థూల సంస్కారాలకు ఉన్న మరో పేరేంటి? కష్టతరమైన దట్టమైన సంస్కారాలు. కాబట్టి నీకు భగవంతుడి విషయాల్లో ఆధ్యాత్మికంగా కష్టం అంటున్నావు అంటే అది నువ్వు మాట్లాడే మాట కాదు, నీ స్థూల సంస్కారాలు అలా మాట్లాడిస్తోంది. కాబట్టి దీని లోతులోకి కానీ దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదండి అని కొంతమంది చెబుతున్నప్పుడు ఏమైపోతారు? ఎందుకంటే అవతాడు ఎప్పుడు ఒక మాట చెప్తాడు. ఢిల్లీలో బాబా ఒక రమణ మహర్షి సెంటర్కి వెళ్ళాడండి మెహర్ బాబా. ఇది జరిగి ఒక 50-60s లో జరిగిన మాట. అప్పటికి ఆయన బాడీ డ్రాప్ చేశారు రమణ మహర్షి బాడీ డ్రాప్ చేసింది 14th April 1950లో. కానీ బాబా ఒక చోట 1960s లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కొంతమంది బాబాని ఇన్వైట్ చేశారు బాబా రమణ మహర్షి సెంటర్ కి. బాబా వెళ్ళారు కూడా, వెళ్ళి చూపించారు. చూపించినప్పుడు బాబా రమణ మహర్షిని చూపిస్తూ కూడా కొంతమందిని అడిగేసరికి మీకు రమణ మహర్షి అంటే ఇష్టమా అన్నప్పుడు అవును బాబా మాకు ఇష్టం బాబా, మేము ఆయన ఫాలో అవుతామని. వెరీ గుడ్, అయితే మీ ఇంట్లో కూడా రమణ మహర్షి ఫోటో ఉందని అడిగాడు. లేదు బాబా సెంటర్ లోనే పెట్టామన్నారు. ఎందుకు పెట్టలేదు మీ ఇంట్లో రమణ మహర్షి ఫోటో అంటే, లేదు బాబా మా ఇంట్లో మా చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పెరుగుతున్నారు అన్నారు. అయితే దానికి రమణ మహర్షి ఫోటోకి ఏంటి సంబంధం? దానికి రమణ మహర్షికి సంబంధం ఏంటి అన్నప్పుడు, లేదు బాబా రమణ మహర్షి గురించి తెలిస్తే నా కొడుకు కూడా రమణ మహర్షి అయిపోతాడని భయపడి రమణ మహర్షి ఫోటో పెట్టలేదు బాబా అన్నాను. బాబా నవ్వాడు ఆ రోజు. అంటే ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతేనా? బాబా అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. ఇప్పుడు నా పని అంటే నా పరిస్థితి, మీ ఇంట్లో కూడా నా ఫోటో పెట్టుకున్నారు కదా, మీకు భయం ఉందా? నేను కూడా నా కొడుకో లేకపోతే నా కూతురు మెహర్ బాబా లాగా అలా తయారైపోతాడు, లేకపోతే మాట్లాడకుండా అలా అయిపోతాడు, మీరు భయపడుతున్నారంటే అదే లేదు బాబా మాకు అలాంటి భయమే లేదు బాబా అన్నాను. అయితే అప్పుడు నేను సేఫ్ అన్నాడు బాబా. నేను సేఫ్, కొంచెం పర్వాలేదు, వాళ్ళ భయపడలేదు కదా మీరు నా ఫోటో పెట్టుకోవడం వల్ల అన్నప్పుడు, లేదు బాబా అన్నాడు. అలా ఉంటూ ఉంది. అంటే అది కష్టం అయిపోతుంది. అంత కష్టం అంటే ఏమైపోతుంది? కష్టం. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది పై తెలుసుకోవాలి అంతే, అంతకు మించి పోకూడదు. ఎందుకంటే కష్టం. అంటే ఈ మాట మాట్లాడిన ప్రతిసారి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఒకవేళ నేను మాట్లాడినా నాకు వెంటనే గుర్తించాలి, ఓహో ఇది నా స్థూల సంస్కారాలు కష్టమే. మెహర్ బాబా చెప్పిన జీవితం గడపడం కష్టం, గాడ్ స్పీక్స్ అర్థం చేసుకోవడం కష్టం, తర్వాత గాడ్ స్పీక్స్ ని కొనసాగించడం కష్టం, భగవంతుడు చెప్పినటువంటి భగవంతుడు మాట మాత్రమే వినే బిడ్డగా తయారవడం కష్టము, మొత్తానికి మోక్షం అనేది కష్టమే, ఇది జన్మలో అయ్యే పని కాదు అని నేను గనుక నాకు అలాంటి ఆలోచన వస్తుంది అంటే అవతార పురుషుడైన మెహర్ బాబా వెంటనే అలర్ట్, జాగ్రత్త పడరా, ఇదంతా కూడా నీ స్థూల సంస్కారాలు జాదు చేస్తోంది, నా దగ్గరికి రానివ్వకుండా. కాబట్టి ప్రపంచం దగ్గర ఉంటే హాయిగా ఉండొచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళతో ఉంటే హాయిగా ఉండొచ్చు తప్ప మెహర్ బాబా చెప్పినటువంటి జీవితం గడపడం అనేది కష్టమే అంటున్నాడు అంటే ఆటోమేటిక్ అలర్ట్ అయిపోవాలి. ఇదంతా కూడా నా స్థూల సంస్కారాల చేత ఈ భాష మాట్లాడుతున్నాను. అందుకే మనకి సటిల్ ఇంప్రెషన్ కి ఇంకో పేరు పెట్టలేదు, మెంటల్ ఇంప్రెషన్ కి మెహర్ బాబా ఇంకో పేరు పెట్టలేదు, కానీ గ్రాస్ ఇంప్రెషన్ కి ఇంకో పేరు పెట్టాడు అవుతాడు. కానీ హార్డ్ అండ్ డెన్స్ ఇంప్రెషన్స్ అంటే కష్టతరమైన దట్టమైన సంస్కారాలు. అంత తేలిక కాదు. అందుకే మనకి ప్యారలల్ గా చెప్పే మాట ఏంటి? కష్టమే కానీ సాధ్యపడుతుంది. నేను చెప్పే ప్రతి మాట నువ్వు జీర్ణించుకోగలిగితే, శ్రద్ధగా ఆలకించగలిగితే కష్టమే, నేను సులువు అని చెప్పట్లే, కష్టమే కానీ సాధ్యపడుతుంది. కానీ మీ జన్మలో ఎప్పుడు కూడా అసాధ్యం అనేటువంటి మాటని వీలైనంత వరకు డిలీట్ చేసేయండి.
మీ లోపల మీ యొక్క డిక్షనరీలో మీకు ఆ మాట ఉంటే అసాధ్యం, బాబా చెప్పిన జీవితం గడపడం ఇంపాసిబుల్ అనిపిస్తే మాత్రము వీలైనంత వరకు దాన్ని డిలీట్ చేసి అవతల పరేయండి అన్నాడు. అవుతాడు, సాధ్యపడుతుంది. కానీ కష్టమేం చెప్తున్నాను డెఫినెట్ గా, ఎందుకంటే నీకు స్థూల సంస్కారాలు ఇబ్బంది పెడుతోంది కాబట్టి తెలుస్తోంది. కానీ కష్టమే. ఎప్పటి వరకు? స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలు అయ్యేంత వరకు. అక్కడ కాస్త తేలిక పడతావు. అక్కడి నుంచి కొంచెం జర్నీ చేసుకుని ఫ్యూచర్ అయితే ఏమవుతుంది, వెరీ లిటిల్ బైండింగ్. అక్కడి నుంచి పూర్తిగా నువ్వు వచ్చిన పని పూర్తి చేసుకుంటావు, నీ మోక్షాన్ని పొందగలుగుతావు అనే మాట మనకి ఇక్కడ అవుతాడు చెప్తున్నాడు క్లియర్ గా. కాబట్టి ఇగ్నోరెన్స్ గురించి చెప్తున్నప్పుడు అక్కడ స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు అనేక సంస్కారాల ద్వారా నువ్వు ఏది పొందినా కూడా గుర్తుపెట్టుకో, నీకు వచ్చేది అజ్ఞానమే. జ్ఞానం రావాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, 7 రియాలిటీస్ చెప్పుకున్నాం కదండి, గుర్తుందండి? 7 రియాలిటీస్ ను ఫస్ట్ నుంచి రియల్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందండి? ఫిఫ్త్ సార్. రియల్ నాలెడ్జ్ ఎలా వస్తుందండి? నిజమైన జ్ఞానం ఎలా వస్తుంది? ఇప్పుడండి ఆ 7 రియాలిటీస్ చూసాం కదా, ఇప్పుడే మనకి బాబా అవుతాడు చెప్పాడు కదండి 7 రియాలిటీస్ లో. రియల్ కంట్రోల్ తర్వాత రియల్ నాలెడ్జ్ వస్తుంది. ఇంకొకసారి ఆంజనేయులు. ఆంజనేయులు ఇంకొకసారి చెప్పండి. కంట్రోల్ తర్వాత నాలెడ్జ్ వస్తుంది. కంట్రోల్ ముందు వస్తుంది ఆంజనేయులు. కంట్రోల్ తర్వాత వచ్చేది సరెండర్. కంట్రోల్ తర్వాత వచ్చేది సరెండర్. కంట్రోల్ తర్వాత వచ్చేది సరెండర్. కంట్రోల్ కన్నా ముందు వచ్చేది నాలెడ్జ్. అంటే అప్పుడు ఫస్ట్ నుంచి చూస్తే అస్తిత్వము, త్యాగము, అస్తిత్వము, ప్రేమ, త్యాగము, పరిత్యాగము, జ్ఞానము, కంట్రోల్, శరణాగతి. అంటే మొట్టమొదటిగా అస్తిత్వము, అస్తిత్వం తర్వాత ప్రేమ, ప్రేమ తర్వాత త్యాగము, త్యాగం తర్వాత పరిత్యాగము, పరిత్యాగం తర్వాత వచ్చేది జ్ఞానము. ఎలా వస్తుంది జ్ఞానం? ఇలా వస్తుంది. ఇప్పుడు జ్ఞానం ఎవరు? ఇప్పుడు జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? మోస్ట్ సోల్, సంసోల అంటే సంసోలే. మోస్ట్ సోల్ అతడు లైఫ్ ఆఫ్ సెన్సెస్ లో ఉండిపోయాడు కాబట్టి అది కాదు, అతడు అజ్ఞాని అర్థం. కరెక్ట్ గా చెప్పాలి అంటే అతడు ఇగ్నోరెన్స్ లోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క పరిత్యజించిన తర్వాత జ్ఞానం సంపాదించుకున్నప్పుడు, ఎప్పుడైతే తనని గడపాల్సింది, నేను బ్రతకాల్సింది ఎటువంటి జీవితము? ఆత్మ యొక్క జీవితము, లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అతడు జ్ఞానవంతమైనటువంటి జ్ఞానం పొంది ఆ జ్ఞాన మార్గం ద్వారా అతడు ప్రయాణాన్ని ప్రారంభించాడని అర్థము. కాబట్టి మొట్టమొదటిది కూడా ఈ 4 ద్వారానే నీ జ్ఞానం సంపాదించుకుంటావు. మొట్టమొదటిగా నీ అస్తిత్వం, నువ్వెవరో నీకు తెలియాలి. నువ్వు తెలిసిన తర్వాత, నువ్వు ఆత్మని తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. ఎవరిని ప్రేమిస్తావు? అసలైన నిజాన్ని ప్రేమిస్తావు, పరమాత్మని ప్రేమిస్తావు. ఎప్పుడైతే ఆత్మవైనటువంటి నువ్వు, ఆత్మగా గుర్తించినటువంటి నువ్వు పరమాత్మని ప్రేమిస్తున్నప్పుడు నీ జీవితము ఒక త్యాగం అనేది అలవాటు అవుతుంది. త్యాగం అనేది అలవాటు అయిన తర్వాత అప్పుడు నువ్వు విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకుంటావు. ఆ పట్టుకున్న తర్వాత నీకు పరిత్యాగం అయిన తర్వాత వచ్చేది అసలైన సిసలైన జ్ఞానము. కాబట్టి ఆ విధంగా జర్నీ చేసుకుంటూ పోతాడు, అలా చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా అజ్ఞానం ఉంటుంది, అక్కడ లేదని చెప్పట్లేదు, తెలుసుకుంటాడు. అజ్ఞాన బంధనం నుండి విడిపించుకునే ప్రయత్నం మొదలు పెట్టాడు సంసోల్. పూర్తిగా ఎక్కడైపోతుంది? ఇప్పుడు హఫీజ్ చెప్పినట్లు అజ్ఞాన బంధము నుండి నన్ను విడుదల చేసిన గురువుకి నేను బానేసిన. ఎప్పుడు విడుదలవుతాడు? ఎప్పుడైతే సంస్కార రహితం అవుతాడో. ఆయన సంస్కార రహితమయ్యాడు. ఆ టైంకి రహితం అయిపోయాడు హఫీజ్. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, విడుదల చేయబోతున్నా అని చెప్పలే ఆయన, విడుదల చేసేసాడు. అంటే అప్పటికి ఆయన మోక్షం వచ్చింది అర్థం. విడుదల చేశాడు కాబట్టి నా గురువుకి నేను బానిసని. కాబట్టి అజ్ఞాన బంధం అనేది ఎక్కడ దాకా ఉంటుంది? కరెక్ట్ గా చెప్పాలి అంటే 6వ భూమిక వరకు ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే ఫ్యూ సోల్లో కూడా బంధనంలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా విడుదల అవ్వలేదు, వాళ్ళు ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయింది ఎవరు అంటే వెరీ ఫ్యూ సోల్స్ మాత్రమే.
కాబట్టి నీ జర్నీని సింపుల్ గా చెప్పాడు అవుతాడు. ఈ 4 ప్రాసెస్లు. నువ్వు మోస్ట్ సోల్ గా ఉన్నప్పుడు సమ్కి వెళ్ళాలి, సమ్ నుంచి ఫ్యూకి వెళ్ళాలి, ఫ్యూ నుంచి వెరీ ఫ్యూ సోల్కి వెళ్ళాలి. ఫ్యూ సోల్ ఏంటి అక్కడ? ఆడ పూర్తిగా అజ్ఞాన బంధనం నుండి నీకు విముక్తి వచ్చింది, నిన్ను విడుదల చేశాడు నీ గురువు. కాబట్టి ఇది చెప్పినటువంటి అవుతాడు. కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఈ సంస్కారాల ద్వారా నువ్వు అజ్ఞానాన్ని పొందుతున్నావే తప్ప నువ్వు జ్ఞానాన్ని పొందడం లేదు. జ్ఞానం పొందాలంటే కూడా మెహర్ బాబా చెప్పారు కదా. ఏం చెప్పారు? జ్ఞానం ఉండాలంటే కూడా చెప్పారు కదా, సింపుల్ గా చెప్పారు కదా. మనం ఇంత ముందు మెహర్ పాస్ లో మనం డిస్కస్ చేసామండి. జ్ఞానం అంటే ఏం చెప్పారు మెహర్ బాబా మనకి? పాయింట్ వచ్చింది కాబట్టి బాబా గొప్ప జ్ఞానం అని చెప్పాడండి. గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఏంటో చెప్పాడు. ఒక మాట ఒకసారి చెప్పండి, మీరు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. అన్నయ్య, బాబాకి విధేయతగా ఉండడమే నిజమైన జ్ఞానం అని అన్నయ్య. అది చెప్పాడు అవుతాడు. అంటే ఏం చెప్పాడు అవుతాడు? నాకు విధేయులుగా ఉండడమే గొప్ప జ్ఞానం అన్నాడు అవుతాడు. పరమ జ్ఞానం. టు ఒబే మీ ఈజ్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్. అంటే నువ్వు లవర్ గా ఉంటే సరిపోదు, నువ్వు ఒబిడెంట్ గా ఉంటే తప్ప, నువ్వు విధేయుడుగా ఉంటే తప్ప అదే అసలైనటువంటి గొప్ప జ్ఞానము అని మనకి అవుతాడు చెప్పడం జరిగింది. కాబట్టి జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి అంటే కేవలం ప్రేమికుడు ఉంటే సరిపోదు, అవతారుడికి మనము విధేయుడుగా ఉంటే తప్ప ఆ జ్ఞానం అనేది రాదు. కాబట్టి ఇంతవరకు మనకి బాబా కంక్లూడ్ చేస్తూ మిగతా మాటల్ని తర్వాత మెహరోపాసనంలో మనము ఆలకించే ప్రయత్నం చేద్దామండి. ఎటర్నల్ బెలెవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. సో తర్వాత మనకి ఏమైనా అడగాలనుకుంటున్నారండి? నేను చెప్పాలనుకున్నా కూడా మనకి క్లారిఫికేషన్స్ కోసం మీరు ఏదైనా అడగచ్చు, చెప్పాలనుకున్న విషయాలు ఏమైనా చెప్పచ్చు. జై బాబా హరి. నాగేష్ గారు జై మేర బాబా. ఇది హఫీజ్ ది సో మెనీ డేస్ మీరు చెప్తున్నారు కదా చదువుమని. I didn't understand why, but today I'm able to grasp it. Very good. And again, 7 realities kuda never understood very clearly, but today everything is so clear. Thanks, Jai Baba Hari. Jai Baba Hari. ఇంకా అండి కేవలం అడగాలనుకున్నారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఓకేనండి. సో క్లారిఫికేషన్ ఏం లేదు కాబట్టి సో నెక్స్ట్ మనకి సాంగ్ రజనీ గారు ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెహర్దున్ కృష్ణమూర్తి గారు చేస్తారు. తర్వాత కన్నడ ఆరతి తేజిత. అండ్ ఫైనల్ గా 2 minutes మనకి క్వైట్ తో ఈ పూట మెహరోపాస్ కంప్లీట్ అవుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అన్ని రూపాలతో అవతరించితివయ్యా, అన్ని రూపాలతో అవతరించితివయ్యా, అన్ని రూపాలతో అవతరించితివయ్యా, అవతారు మెహర్ బాబా. జోహారు శ్రీ మెహర్ బాబా, నీకు జోహారు శ్రీ మెహర్ బాబా. ప్రేమ మార్గంలోన ప్రేమికుల నడిపి, ప్రేమయే దైవమని విశదీకరించి, ప్రేమ మార్గంలోన ప్రేమికుల నడిపి, ప్రేమ దైవమని విశదీకరించి, బోధ చేయుట మాని మౌనంబుని, బోధ చేయుట మాని మౌనంబుని, మౌనంబులో జగతి మేల్కొల్పినావే, అన్ని రూపాలతో అవతరించితివయ్యా, అన్ని రూపాలతో అవతరించితివయ్యా, అవతారు మెహర్ బాబా. జోహారు శ్రీ మెహర్ బాబా, నీకు జోహారు శ్రీ మెహర్ బాబా.
పాదయాత్రలు చేసి మస్తులను గాచి రోగగ్రస్తుల సాకి రూపలను నొసగి. పాదయాత్రల చేసి మస్తులను గాచి రోగగ్రస్తుల సాకి రూపులను నొసగి. వికలాంగులకు అన్న వస్త్రములనిచ్చి వికలాంగులకు అన్న వస్త్రములనిచ్చి సంస్కారముల నెల్ల తొలగించినవే. అన్ని రూపాలతో అవతరించితివయ్యా అన్ని రూపాలతో అవతరించితివయ్యా. అవతారు మెహేరు బాబా జోహారు శ్రీ మెహేరు బాబా నీకు జోహారు శ్రీ మెహేరు బాబా. మానవుల సేవలో మాధవుని ప్రేమించి స్వార్థమును త్యజించమన్నారు. మానవుల సేవలో మాధవుని ప్రేమించి స్వార్థమును త్యజించమన్నారు. ఇతరులందన దోషమించుట నేరమని ఇతరులందున దోషమించుట నేరమని ఉన్నదానితో ఉండమన్నావు. తృప్తిగా జీవించమన్నావు. అన్ని రూపాలతో అవతరించితివయ్యా అన్ని రూపాలతో అవతరించితివయ్యా. అవతారు మెహేరు బాబా జోహారు శ్రీ మెహేరు బాబా జోహారు శ్రీ మెహేరు బాబా. నన్ను ప్రేమించమని నా కొంగు పట్టమని సర్వకర్మలు నాకు అర్పణము చేసి నన్ను ప్రేమించమని నా కొంగు పట్టమని సర్వకర్మలు నాకు అర్పణము చేసి అంత్యకాలము వరకు నీ నామస్మరణలో అంత్యకాలము వరకు నీ నామస్మరణలో జీవితము పడతీర్చమన్నావు. గమ్యమును చేర్చేదనన్నావు. అన్ని రూపాలతో అవతరించితివయ్యా అన్ని రూపాలతో అవతరించితివయ్యా. అవతారు మెహేరు బాబా జోహారు శ్రీ మెహేరు బాబా నీకు జోహారు శ్రీ మెహేరు బాబా. మెహేరు బాబా जो राष्ट्र देवा मेहेरु बाबा रामावतार मेहेरु बाबा कृष्णावतार मेहेरु बाबा बुद्धावतार मेहेरु बाबा क्राइस्तवतार मेहेरु बाबा महमदवतार मेहेरु बाबा प्रेमावतारा. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. मेहरु बाबा मेहरु बाबा मेहरु बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहरु बाबा मेहरु बाबा मेहरु बाबा मेहरु बाबा मेहर 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 बाबा
मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। जय जय देवा श्री मेहर बाबा नमो देव देवा प्रियतम हारति अर्पिಸುವೆ बाबा हारति अर्पिಸುವೆ मेहರು हारति अर्पिಸುವೆ जय जय देवा श्री मेहर बाबा नमो देव देवा
ಪ್ರಿಯತಮ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೆಹರು ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಪ್ರೇಮ ಜ್ಯೋತಿಯು ನಿನಗರ್ಪಿಸುವೆ ಭಕ್ತಿಯಿಂದ ನಿನ್ನ ಸ್ಮರಣೆ ಮಾಡುವೆ ರಾಮ ರಹೀಮನು ಈಶ್ವರ ನೀನೆ ರಾಮ ರಹೀಮನು ಈಶ್ವರ ನೀನೆ ಕರುಣಾ ಸಾಗರ ಕರುಣ್ಯ ಸಿಂಧು ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೇರು ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಈ ಜೀವನದ ಪ್ರತಿಯೊಂದು ಕ್ಷಣವು ಬಾಬಾ ನಿನಗೆ ಸಮರ್ಪಿಸುವೆ ಏ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ ಏ ಅವತಾರಿ ಲೀಲಾಧಾರಿ ಪಾಲಿಸು ಪಾಲಿಸು ಪ್ರೇಮವತಾರನೆ ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೆಹರು ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಕಾಮ ಕ್ರೋಧಗಳು ನಿನಗರ್ಪಿಸುವೆ ಕಠಿಣ ದೃಷ್ಟಿಗಳು ಹೋಗಲಾಡಿಸು ಹರಿಹರ ಬ್ರಹ್ಮ ಎಲ್ಲ ನೀನೆ ಹರಿಹರ ಬ್ರಹ್ಮ ಎಲ್ಲ ನೀನೆ ಆಪದ್ದಾಂಧವ ಅವತಾರ ಮೂರ್ತಿಗೆ ಆರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೇರು ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಜಯ ಜಯ ದೇವ ಶ್ರೀ ಮೆಹರ್ ಬಾಬಾ ನಮೋ ದೇವ ದೇವ ಪ್ರಿಯತಮ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಬಾಬಾ ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಮೆಹರು ಹಾರತಿ ಅರ್ಪಿಸುವೆ ಶಾಶ್ವತ ಪ್ರೀತಮ ಅವತಾರ್ ಮೆಹರ್ ಬಾಬಾ ಕಿ ಜೈ. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. ఇది అండి ఇప్పటి మెహరోపాసనము. తిరిగి మెహరోపాసనలో కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై.